ఒక సినిమా చూసి, అరే! ఈ డైరెక్టర్ ఎవరు భలే ఉన్నాడే! భలే సినిమా తీశారే! మంచి కొత్త డైరెక్టర్ వచ్చారనుకున్నాను. ఆ సినిమా పేరు 'పలాస 1978'. చాలా సర్ప్రైజ్‌లు ఇచ్చాడు ఆ సినిమా అప్పుడు. ఆ తర్వాత విపరీతమైన నాలెడ్జ్ ఉన్న దర్శకుడు. చాలా పుస్తకాల మీద పట్టుంది. ఆహ్, ఆ ఉత్తరాంధ్ర టాపిక్స్ మీద పెద్ద టచ్ ఉన్నతను. ఏం చేస్తాడు అనుకుంటే అనుకోకుండా వరుసగా వస్తానే ఉన్న సినిమాలు 5 సినిమాలు వచ్చినాయి. ప్రస్తుతం 'హనీ' అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ఎవరో కాదు, డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు. హాయ్ అండి. హలో సార్. కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ. ఫర్ యువర్ 'హనీ'. సార్ ఏంటి 'హనీ'? అని ఒక సైకలాజికల్ హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ రెండు చెప్పచ్చు. 2 జానరస్లోకి వచ్చే సినిమా. సో మూఢనమ్మకాలు, అంటే క్షుద్ర పూజలని, తర్వాత రకరకాల శక్తులుండే విషయాలుండే వస్తువుల గురించి వెతికే మనుషుల గురించిన కథ. ఓకే. ఓకే. అలాగా మనుషులు ఎతుకుతూనే ఉంటారు. ఇట్లాగా నమ్మకాలు ఉన్నోళ్ళైతే గనక. నమ్మకాలు ఉన్నోళ్ళు అది అంటే సంవత్సరాల తరబడి దాని మీదే ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఒక పవర్ గురించి కానీ, లేదా అంటే ఆర్థిక పరంగా ఒక పవర్ రావాలన్నా, లేకపోతే ఆ పలుకుబడి విషయంలో కానీ అలాంటి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, చాలామంది మనం వింటూ ఉంటాం ఈ స్పెషల్ పూజలు చేయించారు, యాగాలు చేయించారు అని. సో ఇవన్నీ కూడాను అంటే హోలీ సైడ్ అంతా ఒకటి, అలా కాకుండా డార్క్ సైడ్ కూడా ఉన్నాయి. క్షుద్ర పూజలు చేయించేవాళ్ళు ఉన్నారు, నరబలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా ఏదో జరుగుద్ది అని నమ్మి కొన్ని వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో పిల్లిమాయ అనే వస్తువుని మనం పిల్లిమాయ. ఓకే. సో పిల్లిమాయ అంటే, పిల్లిమాయ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అంటే మొత్తం లోకంతో దాసోహం అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు డార్క్ సైడ్ కి వాళ్ళు కింగులు అన్నట్టుగా. అంటే పిల్లిమాయ అనేది వాడి దగ్గర ఉంటే, ఒక మనిషి దగ్గర ఉంటే ఆపోజిట్లో ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా అంటే వ్యాపారం అయినా, ఉద్యోగం అయినా, ఏదైనా సరే నో చెప్పేవాళ్ళు ఉండరు. ఇది ఉంటుందని నమ్మే ఒక కల్ట్ ఉంది సపరేట్గా. సో ఆ కల్ట్ గురించి సినిమా. ఓహో. పిల్లిమాయ అనేది ఒక కొత్త వర్డ్. ఇంతవరకు నేను కూడా లేదు, ఎక్కడ ఏ సినిమాలో కూడా లేదు. బట్ ఇది ఉత్తరాంధ్ర సైడు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం సైడ్తో పాటు హైదరాబాద్లో, అంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా అంటే జస్ట్ మీరు రీల్స్ ఉన్నాయి దీని మీద, కొన్ని వందల రీల్స్ ఉన్నాయి. పిల్లిమాయ నమ్ముతున్న వాళ్ళు, పిల్లిమాయ అని ఇది ఉంటే ఏమవుతుందని చెప్పేవాళ్ళు, ఛానల్స్లో మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది చెప్తున్నారు కదా, సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ అది కాదు కాబట్టి మీకు అది తెలియదు అంతే. కరెక్ట్. మీరు మాట్లాడుతా చెప్పారు ఈ శ్రీకాకుళం, విజయనగరం ఇటువైపు ఉంటుందని ఎక్కువ. మీరు నమ్ముతారా సార్? మీరు కూడా మీరు లేరా? మీరు నమ్మకుండా అంటే దీని మీద ఒక సబ్జెక్ట్ ఇలా ఉండి తీస్తే ఎలా ఉంటుందని ఒక టాపిక్. అందుకని ఇది ఏంటంటే ఇది తప్పు అని చెప్పాను ఈ సినిమాలు అంతే. ఇది నమ్మండి అని చెప్పలేదు. ఓకే. సో అలాంటి ఈ పిల్లిమాయ అనేది ఒక టాపిక్. ఇలాంటి విషయాలను నమ్మే మనుషులు వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయి అన్న దాని మీద వచ్చిన ఆలోచన అనమాట. అంటే ఎంత ఛిద్రమైపోతాయి, ఒక మంచి ఫ్యామిలీ ఎలా పాడైపోతుంది అన్న దాని మీద. మూఢనమ్మకాలు పెట్టుకునే వాళ్ళు అంతే. చాలా రకరకాల మైండ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్స్ ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించరు కదా. అవును. ఎవరినైనా మీరు కలిసారా సార్ గతంలో? కలవడం అంటే నేను చాలా మందిని చూశాను. అంటే నా ఈ ఇన్నేళ్ళ ప్రయాణంలో మనుషులు కలిసేవాళ్ళు అలా ఉండేవాళ్ళు చాలామంది. అంటే ఎవరికి హాని కలిగిన మూఢనమ్మకం దగ్గర నుండి హాని కలిగించే మూఢనమ్మకాల వరకు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను కలిసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మనం రెగ్యులర్గా చదువుతున్నప్పుడు రీసెంట్గా రెండున్నరేళ్ళ కిందట మదనపల్లి ఇన్సిడెంట్ ఒక తల్లి 2 పిల్లల్ని డంబులతో కొట్టి చంపేసింది. సో అది ఎంత బ్రెయిన్ వాష్ అయి ఉండొచ్చు ఆవిడకి. అసలు ఒక మానసిక రుగ్మతతో ఉన్నట్టే. అంతే కదా. అదేముంది, మనకి ఢిల్లీ కేసు ఉంది. అలాగే ఢిల్లీ, నాట్ ఓన్లీ ఢిల్లీ, మనకి ఇప్పుడు విజయవాడలో ఒక నరబలి ఒకటి జరిగింది. తర్వాత కాంట్రాక్టర్లు చాలామంది అంటే ప్రాజెక్టులు మొదలు పెట్టేటప్పుడు నరబలు ఇస్తారని అంటే అవును ఉన్నాయి, విన్నాము. తమిళనాడులో కూడా ఎక్కువ ఉండదు. నాట్ ఓన్లీ తమిళనాడు, ఇది ఎవ్రీవేర్. అంటే హ్యూమన్ అంటే నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉందంటే బ్లాక్ మ్యాజిక్ని. అంటే పాజిటివ్ శక్తిని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, నెగిటివ్ శక్తిని నమ్మేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. యాక్చువల్లీ నిజంగా కూడా ఇది బుల్షిట్ కదా. బుల్షిట్. దానికి మళ్ళీ ఒక వర్గం సపరేట్ తయారైపోయి వాటికి సంబంధించి పూజలు, వాళ్ళు మనుషులు కూడా విపరీతంగా వింతగా ఉంటారు, చాలా వింతగా ఉంటారు. ఇప్పుడు మన పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు చెప్పాలంటే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటిది. ఇప్పుడు చాలా వచ్చేసాయి కదండి.
వశీకరణ మందు అని ఒకటి అవును. అమ్ముతున్నారు. అవును. అంటే మనుషులను వశం చేసుకునే మందు అని చెప్పి ఒకప్పుడు ఇవన్నీ కూడా చాలా గుప్తంగా ఉండేవి. అవును. ఇప్పుడు అది కూడా లేదు. డైరెక్ట్‌గానే ఇప్పుడు అమ్మేస్తారు. డైరెక్ట్‌గా ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు. హ్మ్. మరుగు మందు అంటున్నారు, హ్మ్. వశీకరణ మందు అంటున్నారు. తర్వాత ఈ యంత్రం పెట్టుకుంటే మీకు ఇదని చెప్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. నిజంగా ఇది నిజంగా ఈ 2025 దాటిపోయి 2026లోకి వచ్చాము. స్టిల్ ఇయన్నీ కూడా నమ్మాల్సొస్తుంది, వినాల్సొస్తుంటే అంటే దిస్ ఈజ్ ఆల్సో మార్కెటింగ్ అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ స్లైడ్ కూడా అదే యేసానమాట. 2026లో సైన్స్ పురోగతి ఏఐ అనేది వచ్చిన అదే సందర్భంలో ఇదేది నమ్మని ఒక చీకటి ప్రపంచం కూడా ఉంది. ఆ చీకటి ప్రపంచంలో చిక్కుకుపోయిన ఒక మనిషి తాలూకా కథ ఇదని చెప్పి స్లైడ్ యేసాను. నిజంగానే ఒకప్పుడు మనం తిరుమల, తిరుపతి గాని, హ్మ్. ఇంకో శ్రీశైలం గాని మనకి మంచి మంచి పుణ్యక్షేత్రాలు అవును. ఎళ్లి ఫ్యామిలీస్ మంచిగా ఎళ్లి ఒక 4 రోజులు రిఫ్రెష్ అయ్యి చక్కగా వచ్చే పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా సరే అది ఒక పెద్ద ప్రహసనం అయిపోయింది. ప్రహసనం. నిజంగా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్లి దండం పెట్టుకోవాలి. అక్కడికెళ్లి పడే బాధల కంటే మనం ఇంట్లో దండం పెట్టుకుందాంలే. అంతే. అదే స్వామి మన నే మనసు మంచిగుండాలని మనకు మనం సరిజెప్పుకోవడం అయిపోతుంది. అంతే. మా ఇప్పుడు అక్కడ దైవత్వం అన్నది ఎంతవరకు దైవత్వాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అన్నదాన్నయితే క్వెషన్ మార్కే అది. అది. ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంకెళ్ళాము. ఇదంతా ఏంటంటే ఒక పాజిటివిటీ. అవును. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక సమూ మీరొక్కళ్ళు ఒకటి మేనిఫెస్ట్ చేశారనుకోండి. నాకిది కావాలి, కరెక్ట్. ఇది చేయాలి అని అనుకోవడం, ఒక మంచి విషయాన్ని అనుకుంటే అది మీరొక్కరు. అదే ఒక దగ్గర ఒక 10 మంది, 20 మంది కూర్చొని మనం మేనిఫెస్ట్ చేసినప్పుడు దాని తాలూకా పవర్ ఎక్కువవుద్ది. ప్లస్, ప్లస్, పవరు ప్లస్, ప్లస్. పాజిటివ్. సో, గుడైనా సరే చర్చ్ అయినా, మసీదైనా లేకపోతే ఇంకోటైనా ఏదైనా సరే ఒక ఆహ్, దైవం ఉండే ప్లేస్‌కి అందరం దేనితో వెళ్తామో పాజిటివిటీతో వెళ్తాం కాబట్టి, ఆ క్షేత్రంలో ఒక పాజిటివిటీ ఉంటదన్న నమ్మకం. అందుకనే మనకక్కడికెళ్ళగానే ఒక ప్రశాంతంగా అనిపించడం, మనం ఒక దాన్నేమంటారు, ఒక కామ్‌నెస్‌లోకి రావడం, సరే ఏవైనా మనసులో అలజడి ఉంటే అలజడి పోవడం, దేవుడిని దర్శించుకున్నప్పుడు ఎప్పుడైతే వ్యాపారం భక్తిలోకొచ్చేసిందో, ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అంతా పోయింది. పోయింది. కరెక్ట్. ఇప్పుడేంటంటే దేవుడిని ముందంతా ఏంటి బయలుదేరాము, దేవుడి దగ్గరికెళ్తున్నాం. అంటే ప్రయాణం, దేవుడి దగ్గరికెళ్ళాం, దేవుడిని దర్శించుకున్నాం, మళ్ళీ రిటర్న్ ప్రయాణం. దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉన్నాం. ఇప్పుడు అలా కాదు. దేవుడిని దర్శించుకోవాలనంటే, మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లున్నాయి. ఈ దర్శనమా, ఆ దర్శనమా, ఎంత డబ్బులు పెడుతున్నాము, హ్మ్. ఫెసిలిటీస్ ఏంటి, మన దొడ్డిదారిని తీసుకెళ్తారా, దొంగదారిని తీసుకెళ్తారా, స్ట్రెయిట్‌గా తీసుకెళ్తారా, దానికి 8 ఏజెంట్‌లెవరు? గంటలు కూర్చోవాలి, దానికి ఏజెంట్‌లెవరు, వాడికి ఎంత డబ్బులివ్వాలి. ఇప్పుడు నేను ఇంత డబ్బులు పెట్టి 5 నిమిషాల్లో చూసొచ్చాను అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం అన్నది ఏముంది పొద్దున దాంట్లోకి ఫ్లైట్‌కెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్‌కి వెనక్కి వచ్చేసానని వచ్చేసాను చెప్పడం. అని చెప్పడం అన్నది ఒక ఇదైపోయింది చూసారా? కరెక్ట్. అది కరెక్ట్. ఎప్పుడైతే ప్రెస్టీజో లేకపోతే స్టేటస్ సింబల్‌గా అయిందో అక్కడ దైవత్వం లేదని నా ఉద్దేశం. బాగా చెప్పారు. బట్ ఇది ఎంతమందికి నచ్చిద్దో, నచ్చదో మనకు తెలీదు గానీ అది ఇది వేరే. అది ఓకే. కరెక్ట్. అదే. నా నా అభిప్రాయం కూడా అదే. ఎప్పుడైనా అందుకనే. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడాను ధనవంతుడిని ఒకలాగా, పేదవాడిని ఒకలాగా, లేకపోతే డబ్బుతో అయితే దేవుడు చూడడు కదా! అనేది దేవుడు అనే శక్తి ఏదైతే ఉందో, దేవుడు అనే శక్తికి డబ్బుకి అసలు సంబంధమే లేదు. సంబంధం లేదు. పేద, చిన్న అనేది సమస్య ఏది లేదు. సంబంధం లేదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. అందుకే దేవుడు. అందుకని దేవుడు అవుతాడు కదా! అంటరానితనం మీద నాకు మీరు కొంచెం బలంగా చూపిస్తారు. నాకది బాగా నచ్చుతది కూడా. కొన్ని కథే ఆ సినిమా అవతరణానికి ఇది ఎలా కనెక్ట్ చేయగలుగుతారనేది నా పాయింట్. అంటే కొన్నిసార్లు కుదురుద్ది. పలాసలో కుదిరింది. రైట్. శ్రీదేవి సోడా సెంటర్‌లో కూడా కుదిరింది. తర్వాత నాకు ఆపర్చునిటీ రాలేదు. అంటే ఆ సినిమాలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్‌లో ఉన్న కథల్లో మళ్ళీ అదుంది. అంటే అంటరానితనం మీదో లేకపోతే అన్‌టచబిలిటీ మీదో చేయడం అనేది పక్కన పెడితే హోమోసేపియన్స్, నియాండర్తల్స్ దగ్గర నుండే మనలో కులం ఉన్నట్టు. ఉన్నట్టా? అంతే కదా! ఆ! సో, హోమోసేపియన్స్, నియాండర్తల్స్‌గా ఎప్పుడైతే మనుషులు విడిపోయారో, ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఒక జాతిని నాశనం చేసి ఇంకో జాతి వచ్చిందో, సో, అక్కడే మనిషిలో కులం పుట్టినట్టని నేను అనుకుంటా. అది అప్పుడు వాళ్ళకి కులం పేరు తెలీదు కాబట్టి అది. అక్కడి నుండి మనిషి ఉన్నంత వరకు కులం ఉంటుంది. కులం లేదని చెప్పడమో, లేకపోతే కులం లేదని మాట్లాడడమో, కుల నిర్మూలన అయిపోయిందనుకోవడం, సమాజంలో బతుకుతున్నాం అనుకోవడం, అంతా అబద్ధం అని నేను నమ్ముతాను. అంటే స్టిల్ ఈ రోజుకి వేగవంతమైన సిటీ జీవితంలో కులం లేకపోవచ్చు, లేదా కనిపించకపోవచ్చేమో తప్ప, బట్ అది అవసరం పడినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్‌లో వచ్చి కూర్చుంటుంది. అబ్బా! ఎంత బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా. కరెక్ట్‌గా దేనికంటే
మీరు చెప్పిన పాయింట్లో ఇది ఇంత మనకున్న స్పీడ్ ప్రపంచంలో మనకు అది నగర జీవితం. మళ్ళీ ఊరికెళ్తే ఊర్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ కనిపించేది ఆ బయట వాడే కనిపిస్తుంది. మన ఇంటికి వెళ్ళాలంటే వాడని చూసుకుంటూనే వెళ్ళాలి. వెళ్ళాలి. సో వాడ గుర్తు చేస్తూనే ఉంటుంది ఇంకా ఉంది అంటరాంతనం అనేది. అది లేనిది అంటూ ఏం లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఇంత పెద్ద హైదరాబాద్లో ఇటువైపు డిఎల్ఎఫ్, ఇటువైపు మైక్రోసాఫ్ట్, ఇటువైపు ఇదంతా ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ మన షూటింగ్ అని అవుతాయి కదా, దానికి పక్కనే ఒక చిన్న బస్తీ ఉంది. ఆ లోపలికి వెళ్ళండి ఒకసారి. ఓకే. మీరు అసలు హైదరాబాద్లో ఉన్న విషయమే మర్చిపోతారు. సో ఆ జీవితాలని మనం పట్టించుకోవట్లేదు, లేదా మనకు కనిపించట్లేదు. మన వేగం అది ఫాస్ట్నెస్లో అంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, మాకు అసలు ఈ క్యాష్ పట్టింపులు ఏమీ లేవండి, మా పిల్లలు అందరితో కలిసే తిరుగుతారు, మా ఇంటికి మా పిల్లల ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తారు, అసలు మాకు తెలియదు అని అంటారు. సరే, ఇంట్లో పెళ్ళి అని ఒక విషయం వచ్చినప్పుడు మొట్టమొదట చూసేది ఏంటి అనేది నేను అడుగుతున్నాను. అంతే. కరెక్ట్ 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 కరెక్ట్. మీరు అది అంటే తప్పంటారా మీరు? 5 బెడ్రూమ్డ్ విల్. తప్పు రైట్ అనేది పక్కన పెట్టండి, నేను కులం ఉందా లేదా అన్న దాని గురించి మాట్లాడతాను. తప్పు రైట్ అంటే తప్పే, ఖచ్చితంగా తప్పే అంటాను నేను. అది మనిషి తాలూకు అంటే మళ్ళీ సైంటిఫికల్గా చూస్తే మన అందరికీ ఒక్కలే తల్లి, అందరికీ కలిపి ఒక తల్లి. ఆమె ఒక నల్లజాతి అంటే బ్లాక్ లేడీ. సో టెక్నికల్లీ ఈవ్ అనే అమ్మ, యాడమ్ ఈవ్ ఉంటే ఈవ్ అనే అమ్మ ఒక బ్లాక్ లేడీ. సైంటిఫికల్గా నేను చెప్తుంది, నాట్ బైబిలికల్గా చెప్పట్లేదు. సో అక్కడ నుండి మానవులందరూ ఇంతవరకు వృద్ధి చెందారు. యాడమ్ ఈవ్ వల్లే వచ్చింది. యాడమ్ ఈవ్ అనేది బైబిలికల్ స్టోరీ. అది నిజమా కాదన్నది అది వేరే డిబేట్. నేను చెప్తుంది సైంటిఫికల్గా ఈ భూమి మీద మొట్టమొదటి మానవ మనం జాతి అంతటికి అంకురార్పణ చేసిన మొట్టమొదటిది అయితే మాత్రం ఒక బ్లాక్ లేడీ. అది ఇప్పుడు అందరూ ఒకటే అంటారు అయితే. ఆఫీసులు అంతే కదా, ఒక్క దగ్గర ఉండే కదా మన అందరం పుట్టాలి, అంతే కదా. సో అది కోత ఏదైనా ఫస్ట్ ఒక్క దగ్గర నుండే కదా అంత వృద్ధి చెందాలి. ఇప్పుడు మొన్న ఎప్పుడో ఒక ఇది చదివాను, సరిగ్గా గుర్తులేదు కానీ ఒక 30 ఏళ్ళ కిందటి వరకు 50% ఉంది మన జనాభా, వరల్డ్ జనాభా. ఈ 30 ఏళ్ళలో ఇంత జనాభా పెరిగింది. ఎందుకు సార్ నిజంగానే? అది అంటే రీప్రొడక్షన్. అదే అంటాను, ఇప్పుడు ప్రపంచ జనాభా ఒక 100 మంది అనుకోండి, 50 మందికి 50 మందే ఉన్నారు ప్రపంచం మొత్తం మీద, ఇక 50 మంది ఇప్పుడు పెరిగారా అంటున్నాను. సో రీప్రొడక్షను జనాభా అలాగనే పెరుగుతుంది కదా. సో అది కులం అనేది ఆ సిస్టమ్ అనేదే తప్పు. కరెక్ట్. కానీ మనం ఒక 40 ఏళ్ల కిందట కనుక చూసుకుంటే మన ఊర్లలో కానీ, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న దాదాపు సో కాల్డ్ సినిమా వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవర్ ఇట్ ఈస్, బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు, జాబ్ కోసం వచ్చిన ఉండొచ్చు, ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు, దాదాపు 70% బయట విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రూరల్ ఏరియాస్ నుంచి. అన్ని పట్టణాలు, అన్ని మెట్రోస్ కూడా మైగ్రెంట్స్ వల్లనే ఉంటాయి. వలస వచ్చిన వాళ్ళు వల్లే ఆ అభివృద్ధి కానీ అన్ని చోట్ల జరుగుతుంది. హైదరాబాద్ ఎవరిది? ముస్లిమ్స్ది. ఓకే, నిజాం నవాబుల్ది, ముస్లిమ్స్ది. ముస్లిం కమ్యూనిటీ ఉన్న ఒక ఊరు ఇది. విశాఖపట్నం అనేది బెస్త వాళ్ళది, ఒక బెస్త కమ్యూనిటీకి చెందిన చేపలు పట్టుకునే వాళ్ళది. అలాగే తర్వాత మా బయట వాళ్ళంతా వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారన్నారు. ఆక్రమించుకోవడం అది ఆబ్వియస్లీ ఆక్రమణ. అంటే ఆ వర్డ్ కొంచెం హార్ష్గా ఉంటుంది, కానీ హార్ష్గా అంటే ఈరోజు కోట్లకు పడగలెత్తిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా, ఆ భూములకు సొంతదారులలో చాలామంది రోడ్లపేట ఆటోలు నడుపుకుంటూ పంచర్ షాపులు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు టోలీ చౌక్ వెళ్ళండి, ఆఫీస్ పేట వెళ్ళండి, వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరితో నేను కలుసున్నాను, మాట్లాడున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. అదే కానీ అది ఎంత మీరు విన్నప్పుడు మరి ఎందుకు ఇలా అయిందని చెప్పి ఇప్పుడు అడగలేదా వాళ్ళని? ఎందుకంటే ఇప్పుడు తాతలు, ఇప్పుడు ఇదంతా కూడాను ఎలా చెప్తాం, వస్తు మార్పిడిలో జరిగింది. మళ్ళీ అవసరం. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నీ దగ్గర ఏముంది, నా దగ్గర ఉంది, నీకు అన్నం కావాలి, నాకు పలాంది కావాలి, నీ దగ్గర నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను. అలాగే వస్తు మార్పిడిలో పోయిన భూములు ఎన్నో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అప్పులు చేసి అన్నిటికీ కారణం మళ్ళీ ఆకలి. ప్రతిదీ కూడా కడుపు దగ్గర వచ్చి ఆగుద్ది. అది తినేదైనా ఇంకోటైనా కడుపు దగ్గర. దానివల్లే భూములు పోయాయి. అంతే. ఎవరికి ఉన్న భూములైనా, ఎవరి నవాబులు గరీబులైనా అంతే.
అయితే సార్ ఇది మనం చాలా మంచి డిబేట్ యాక్చువల్లీ. మీతో నేను ఇంకా చాలా మాట్లాడతాను, కానీ వైజాగ్ అనగానే ఒకలాంటి ఉత్సాహం వస్తుంది ఈ కిరణ్ కుమార్ గారికి. ఎందుకు సార్? వైజాగ్ అంటే ఉత్సాహం పక్కన పెడితే వైజాగ్ మా అత్తవారి ఊరు. ఓకే 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 మా మిస్సెస్ది వైజాగ్ ఓకే ఓకే బట్ పలాస మాది కాబట్టి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కదా, అందుకని ఉత్సాహం అంటే ఏం లేదు. ఉత్తరాంధ్ర అంటేనే అంటే పుట్టినూరు అంటే ఖచ్చితంగా పుట్టిన ప్రాంతం అంటే ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఇంత సమాజం గురించి మనం మాట్లాడతాం కదా, ఇన్ని విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాంతం గురించో ఇంకో దాని గురించి ప్రేమ ఉండటం అనేది కరెక్టేనంటారా? ప్రాంతం ప్రేమ అన్నది అది అసలు ఏం లేదు. అమ్మ అంటే మనకి ఎలా ఇష్టమో అలాంటి ఇష్టం అది. అంతే. ఇందులో మీకు దాన్ని ఏమంటారు, తారతమ్యాలు చూపించడం లేకపోతే పార్షియాలిటీ గురించి కాదు. అదే ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నాం కదా అని అనేం కాదు. చిచ్చి అదంతా కాదు. నేను అంటుంది ఏంటంటే మన ఊరు అనగానే మనకి అమ్మ అనగానే ఒకటి గుర్తుపెట్టుకుంటాం. మన పిల్లల గురించి మనం అనుకోగానే మనకు తెలియకుండానే ఒక ఇది వస్తుంది కదా. అలా మన ఊరు అంటే మనకి ఎక్కువ జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి అది ఒక వెరీ పాజిటివ్ వైబ్రేషన్ అది. అంతే అంతే. ఇప్పుడు మన ఊరు అనగానే మన ఊర్లో చిన్నప్పుడు అంటే సైకిల్ నేర్చుకున్న దగ్గర నుండి ఈత కొట్టిన దగ్గర నుండి అన్ని జ్ఞాపకాలు అక్కడే ఉంటాయి కాబట్టి ఊరు అంటే ఇష్టం ఉంటుంది. ఊర్లో ఏంటంటే మనకి ఫిల్టర్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఊర్లో మనకి ఫిల్టర్ ఉండదు కదా. మనం ఇప్పుడు డైరెక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ఇంకోటైనా ఊర్లో మన ఒరే అని పిలిచాడు, ఒరేనే పిలుస్తాడు. ఊర్లో మనల్ని మనలాగే చూస్తారు. సో అదంతా గుర్తొచ్చినప్పుడు ఊర్లో బాల్య స్నేహితులు ఉంటారు. వాడికి మనం ఏం చేస్తున్నాం కూడా తెలియదు, అంటే బాల్య స్నేహితులు ఉంటారు. వాళ్ళతో ఉన్న ఆ స్నేహం ఈ రోజుకి కొనసాగుతున్న స్నేహం ఇక్కడ మనకి కొత్తగా ఏర్పడిన స్నేహాల్లో దొరకదు. కాబట్టి దీన్ని అంతటి వల్ల వచ్చి ఒక బ్లష్నెస్ అది, అంతే తప్ప ప్రాంతీయ అభిమానం అంటే నేను చెప్పిన ప్రాంతీయ అభిమానాలు ఉన్నాయి. మాకు ఇది ఇవ్వండి, మీకు ఇది ఇవ్వండి, మీరు తప్పు మేము రైటు, మీ ప్రాంతం అది, అలాంటిది నేను చెప్పలేదు. నాకు ఈ విధమైన పాజిటివ్ ఇది అంతే. కానీ పలాస టాపిక్ వచ్చినప్పుడు అప్పటి వరకు నాకు అసలు ప్రీ క్లైమాక్స్ దాకా అసలుకి ఏంటి కొత్త వాళ్ళందరితో ఇలా భలే చేయించాడే అని ఫస్ట్ ఫ్రేమ్లోనే నేను లాక్ అయిపోయినా. సినిమాకి ఒక మంచం ఊగుతూ ఉంటుంది, ఒక సంగీత దర్శకుడు ఉంటాడు, మీ ఫ్రెండ్ అతను ఎవరు? రఘు గారా? ఫ్రెండ్ అంటే అప్పటికి ప్రదీప్ మద్దాలని నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ద్వారా ఈయన నాకు ఫ్రెండ్ అనమాట. ఓకే. సో ఇంకప్పుడు రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. అలాగా వెబ్ సిరీస్ ఒకటి చేసినట్టున్నారు కదా, 47 days చేశారు ఆయన. అయితే ఇప్పుడు అక్కడ ఆ సీన్ లాక్ అయిన కాడి నుంచి త్రూ అవుట్ సినిమా అలా రన్ చేస్తూనే ఉంటుంది. మీ తర్వాత సినిమాలు వచ్చిన వాటిలో ఆ రన్ ఏమన్నా మిస్ అయిందా? అయింది, ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే పొల్యూట్ అవుతాం, ఆబ్వియస్లీ పొల్యూట్ అవుతాం. కరెక్ట్. ఎందుకు అవుతాం అంటే నా ప్రశ్న కూడా అదే. లేదు, మొదటి డైరెక్టర్గా మీరు ప్రేమించిన ప్రేమ, మొదటి డైరెక్టర్గా ప్రేమించిన ప్రేమ కాదు. మొదటి డైరెక్టర్కి ఏం కుదిరిందంటే జీరో ఇంటర్ఫీరెన్స్, అందరు కొత్త వాళ్ళు. తర్వాత ప్రొడ్యూసర్స్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సెట్ చేసిన ప్రాజెక్ట్ అది. ప్రొడ్యూసర్ గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆయన చేసుకోని అన్నారు. అది చాలా కష్ట నష్టాల మధ్య చేసిన సినిమా అయినప్పటికీ నాకు అసలు ఇంటర్ఫీరెన్స్ లేదు. సో నేనేమనుకున్నానో అది తీయగలిగాం. ఇప్పుడు రెండో సినిమా నుండి ఏమవుతుంది అంటే సో మెనీ సీజన్ తప్పని అనట్లేదు, బట్ వ్యాపారం ఆలోచిస్తారు. సో ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, కెరీర్ ఒక సైడ్ ఉంటుంది, మనం చెప్పాలన్న కథ ఒక సైడ్ ఉంటుంది, ఇల్లు నడవాలన్న బాధ ఒకటి ఉంటుంది. సో వీటన్నిటి మధ్యలో కొన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. నేనే కదా, ఎవరికైనా తప్పని. ఇవి కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు, అంతే. అది మన చేతిలో ఇది లేదు. బట్ రన్ అంటే మీకు శ్రీదేవి సోడా సెంటర్లో మీకు ఎక్కడ చిన్న ఇది కూడా ఉండదు. అంటే కథ ఏం చెప్పాలనుకున్నాం ఆ కథను క్లియర్గా చెప్పాము. లాస్ట్ 40 minutes అయితే నెక్స్ట్ లెవెల్ ఇది వచ్చింది, దానికి అప్లాస్ వచ్చినాయి అంతా అదే. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలు, సామాజిక స్పృహ ఉన్న కథలు, తర్వాత రూటెడ్ కథలు, పలాస శ్రీదేవి సోడా సెంటర్ వచ్చిన తర్వాత ఒక 30-40 సినిమాలు వచ్చాయి కదా. అవును, అలాంటివి వచ్చినాయి. సో వాటి ఇన్స్పిరేషన్తో వచ్చినట్టు కదా. సో అదొక ఇది. తర్వాత తెలుగులో జానపద గీతాల తాలూకా మళ్ళీ నక్లీస్ గొలుసు దగ్గర నుండి జానపద గీతాల తాలూకా ఉత్తరాంధ్ర అన్నదని అప్పుడు దాకా ఉత్తరాంధ్ర తెలంగాణకు సంబంధించిన స్లాంగ్ సినిమాలో దేనికి వాడేవారు, రౌడీలకి, పని మనుషులకి, పక్కనుండే వీళ్ళకి వాడేవారు. వాళ్ళకి రక్త మాంసాలు ఉన్నాయి, వాళ్ళు ఇది అన్నది తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులతో తరుణ్ భాస్కర్ తెలంగాణని ఒక ఇచ్చేసి తర్వాత సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి స్థిరం చేస్తే ఉత్తరాంధ్ర సైడ్ నుండి నేను అది చేయగలిగానని నాకు చాలా మంచి ఉదాహరణ చెప్పారు. ఎందుకంటే కానీ అనుకోకుండా అది ఏంటంటే ఇప్పుడు ఒక పాఠ్యపుస్తకం లాగా కృష్ణా గుంటూరులో మాట్లాడే ఒక లాంగ్వేజ్ ఉంటుంది,
ఆ లాంగ్వేజ్ సినిమా లాంగ్వేజ్ అయిపోయింది. అయిపోయింది. ఎందుకు అక్కడి నుంచి వచ్చిన మనుషులు ముందుగా అది ఒక ఫ్రెండ్ రాయడం. రెండోది ఏంటంటే అది ఎలా మొదలైందో తెలియదు కానీ తెలంగాణ వాళ్ళంటే వాళ్ళకి బుర్ర ఉండదు. శ్రీకాకుళం వాళ్ళంటే వాళ్ళకి బుర్ర ఉండదు. వాళ్ళు ఓన్లీ పని మనుషులు. తర్వాత పక్కన గూన్స్, విలన్ పక్కన ఉంటారు. వాడు చెప్పిందని సరే బాస్ అని చెప్పి చేసేది. లేకపోతే అలాంటి క్యారెక్టర్స్ కిందనే చాలా రోజులు అంటే అది కావాలని చేశారంటారా ఏంటి? ఆబ్వియస్లీ అంటే అది ఒక మోసలోకి వెళ్ళిపోయింది అని నా ఉద్దేశం. అంటే శ్రీకాకుళం నుంచో లేకపోతే ఒక తెలంగాణ దీని నుంచో ఒక కథానాయకుడిని పెట్టి సినిమాలు తీయడం అనేది, అంటే సినిమా త్రూ అవుట్ తెలంగాణలో మాట్లాడడం అనేది తీసింది. అంటే తెలంగాణలో కూడా రక్తమాంసాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఎంత అంటే తెలంగాణకి ఎంత చరిత్ర ఉంది, ఎంత గొప్ప చరిత్ర ఉంది. ఆఫ్ కోర్స్ సార్. మీరు తెలంగాణలో ఎంత అంటే చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా తెలంగాణలో ఉన్నారు. అంటే తెలంగాణ ఒక సినిమాని ఆ, ప్రాంతీయ దృష్టితో ఎందుకు చూడాలి? అవును. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళొచ్చి వాళ్ళకి దాని మీద పట్టుంది కాబట్టి వాళ్ళు అలా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు అయ్యారు. అక్కడ ఆంధ్ర వాళ్ళు లేకపోతే గుంటూరు కృష్ణ వాళ్ళు ఇలానే చేయాలనే రూల్ ఏముందంటున్నా నేను. తెలీదు. అంటే మరి మీరెందుకు ఇలా కేటగరైజ్ చేసి మాట్లాడుతున్నారు? ఏది ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఒక హీరోని పెట్టుకోలేదంటారేంటి? ఉత్తరాంధ్ర నుండి వచ్చి హీరోని పెట్టుకోవడం అనట్లేదు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే మనుషులు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. ఆ క్యారెక్టర్స్కి ఒక ఆత్మాభిమానమో ఆత్మగౌరవమో ఉన్నట్టుగా ఏ సినిమాలను చూపించడం అంతకుముందు జరగలేదు. చాలా తక్కువ. అయితే వాళ్ళు విలన్లుగా ఉంటారు, లేదా విలన్ పక్కన సైడ్ కిక్లుగా ఉంటారు, లేదా మ్యాక్సిమం పని మనుషులు ఉంటారు. అంటే అది కూడా వాళ్ళ చాయిసే కదా. అది కూడా ఎవరిది? అప్పుడు కూడా అలా చేసుకున్న వాళ్ళు కూడా అది వాళ్ళ చాయిసే కదా. ఎవరు? వాళ్ళు ఎవరు బతిమలాడి మీరు ఇట్లా గోండాలుగానే చేయండి, మీరు ఇట్లా చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదు కదా. నేను అంటున్నది యాక్టర్ల గురించి కాదండి, పాత్రలు రాసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఒక రైటరో డైరెక్టరో పాత్ర రాసేటప్పుడు, అవును. ఇప్పుడు నేను ఒక కథ రాశాను అనుకోండి, కథలో నాకు రాయలసీమ వాళ్ళు అనగానే తెల్ల చొక్కా తెల్ల పంచే కట్టి ఒక కత్తి ఇచ్చి ఒక సుమో ఇచ్చి రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ అన్నదాన్ని 100 సార్లు చూపించడంతో పాటు రాయలసీమలోంచి ఒక అద్భుతమైన రత్నాలు లాంటి కథలు ఉన్నాయి, రత్నాలు లాంటి మనుషులు ఉన్నారు, రాయలసీమలో రక్తమాంసాలు ఉన్నాయి, రాయలసీమలో అన్ని మానవ భావోద్వేగాలు ఉన్నాయి. అక్కడ మనలాగే వాళ్ళు ఇదిగా అనుకుంటారు. రాయలసీమ అనగానే వాడి చేతిలో ఒక బాంబు ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి కంటిన్యూస్గా రోల్స్ రాయడం ఉంటుంది. రాయలసీమలో మనుషులు వచ్చి చేయడం గురించి మాట్లాడడం అంటే ఏమవుతుందంటే అది ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్లోకి వచ్చేసరికి ఏదైతే పెద్దగా చూసారో, ఏదైతే పెద్దగా అక్కడికి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా ఒక ఇంకులోకి వెళ్ళిపోతుంది కదా, లోపలికి వెళ్ళిపోతుంది ఒక మనిషికి. అదే అంటున్నా. సామాజిక స్వభావం ఉంది. అదే అది ఆ క్లీషేని బ్రేక్ చేసింది అని చెప్తున్నా. సో ఉత్తరాంధ్ర నుండి కూడా సినిమా రావచ్చు, ఉత్తరాంధ్రలో కూడా మంచి పాటలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో కూడా ఇది ఉంది అని చెప్పడం నేను ట్రై చేశాను. అలాగే తెలంగాణలో కూడా ఇప్పుడు అర్జున్ రెడ్డి చూస్తే, ఇప్పుడు ఆ దేశ్ముఖ్ ఫ్యామిలీ అన్న ఒకటి చూపించి సందీప్ రెడ్డి వంగ అనేది, సో వాళ్ళు లావిష్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అనగానే వాళ్ళ చిత్తం నీ కాల్ముక్త వాంఛన్ అన్న పాత్రలే ఎక్కువ రాశారు తప్ప తెలంగాణ నుండి ఒక పవర్ఫుల్ మళ్ళీ అంకుశంలో కోడి రామకృష్ణ గారు రాశారు. అవును. సో అదంటున్నా, అలా చాలా లిమిటెడ్గా వచ్చినాయి. దాన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కూడా ఇప్పుడు చూడండి, రాజువాడి స్టాంబాయ్ దగ్గర నుండి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన ఇది ఇప్పుడు కోర్టు ఉత్తరాంధ్ర నుండి వచ్చిన కథ. అంటే అక్కడ జరిగే ఆ ప్రిమైస్ని తీసుకోలేదు. ఎప్పుడైతే ప్రిమైస్ ఉందో ఆ కథలో ఆ ప్రిమైస్కి వాల్యూ ఉందో ఆటోమేటికల్లీ రావాలి. అవి అంతకుముందు రాలేదు, చాలా తక్కువ వచ్చాయని చెప్తున్నా. ఎప్పుడు ప్రిమైస్ అంతా కూడా ఏంటంటే ఒక ఫిక్షనల్గా ఒక దగ్గర జరుగుతుంది, అయితే హైదరాబాద్లో జరుగుద్ది, లేదా విజయవాడలో జరుగుద్ది, లేదంటే అంతకుముందు అంతా జంజాల గారి సినిమాల్లో అక్కడక్కడ వైజాగ్ ఉండేది, బట్ వైజాగ్లో వైజాగ్ లాంగ్వేజ్ తప్ప మిగతా అంతా ఉంటుంది. ఓకే, మీరు గట్టిగానే పెట్టుకున్నారు చెప్తున్నా మీకు. అంటే మీరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆలోచిస్తుంటే నిజమే కదా అనిపిస్తుంది. అంతే. యాక్చువల్లీ జంధ్యాల గారు నిజంగా వైజాగ్లోనే వెళ్ళిపోయి మొత్తం టీం అందరిని ఒక 45 రోజులు 50 రోజులు కూర్చొని ఒక అందరూ కూడా రెంట్లకి కథ వైజాగ్లో జరుగుద్ది, కానీ వైజాగ్ మాటలు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఛాలెంజ్ సినిమా ఉంది, ఓకే, చిరంజీవి గారి సినిమా, అది వైజాగ్లో జరుగుద్ది, కానీ అందులో ఎవరు కూడాను విశాఖపట్నం స్లాంగ్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు మీరు పర్టికులర్గా అది ఎందుకు అంటే మీరు అన్నదే, అప్పుడు రాసిన రైటర్స్ కానీ డైరెక్టర్లు కానీ ఒక మరి జంధ్యాల గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అక్కడి నుంచి కథ రాసుకుంటారు, అక్కడి నుంచి రైటింగే ఉంటుంది. అదే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని మీరు చెప్పిన ఆ కమర్షియల్స్ దీంట్లో ఇది ఉంది కథ చెప్తున్నాము, ఒక ప్రెమిస్ క్రియేట్ చేసాము అనుకున్నప్పుడు వంశీ గారు ఉన్నారు.
వంశీ గారు ఏం చేశారు? గోదావరి. తూర్పుగోదావరి అన్నప్పుడు తూర్పుగోదావరి స్లాంగ్లో అందరూ మాట్లాడతారు, అవును. చూసారా? అవును. అందులో ఇంకా చంద్రబాబు- లాంగ్వేజ్ ఉండదు. అవును. ఉండదు. మరి ఆయన మళ్ళీ అన్వేషణ లాంటి సినిమా తీసినప్పుడు అది ఉండదు. అవును. కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. సో ఆ జాగ్రత్త తీసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ కల్చర్ని ఆ దీన్ని కూడా చెప్పొచ్చు. ఎంతసేపు మనం ఈ 4 ప్రాంతాలు చూడడమే కాదు, మిగతా ప్రాంతాల నుండి కూడా కథలు చెప్పొచ్చు. యాక్చువల్లీ ఏమైందంటే అప్పట్లో అసలు దీని మీద ఒక చర్చ కూడా జరగలేదు. అప్పుడు అలాగ వెళ్ళిపోతున్నాయి సినిమా మీద అనుకోలేదు ఎవరు. సినిమా మీద. అదేమీ తప్పని అనట్లేదు నేను. అది తప్పు, అది జరగకుండా అది కూడా చేయొచ్చు కదా. అంటే మన కథ ఒక్కటి. ఇప్పుడు కొత్త ఇప్పుడు మీకు పలాసాల లొకేషన్స్ చూడండి, మీరు ఒక్క లొకేషన్ కూడా ఇప్పుడు దాకా చూసిన లొకేషన్. అవును, కరెక్ట్. ఓకే, శ్రీదేవి సోడా సెంటర్లో నేనేం ట్రై చేశానంటే, ఇప్పుడు మీకు తూర్పుగోదావరి అనగానే పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, నల్లటి రోడ్లు, ఆప్యాయంగా మాట్లాడుకునే మనుషులు మాత్రమే మనం ఇప్పుడు దాకా చూస్తున్నాం. అంటే దాంట్లో కక్షలు, కార్పణ్యాలు, కులద్వేషం ఉన్నవాళ్ళు, దాని తాలూకా రగ్గుడ్ సైడ్ కూడా ఉంది. ఇప్పుడు బలుస్తిప్ప అనే ఒక ఊరిని నేను అందులో ఎస్టాబ్లిష్ చేశాను, బట్ సినిమాలో అది ఉండదు. కానీ బలుస్తిప్ప అనే ప్లేస్ని చూశాను. ఆ ఊరు గురించి తెలుసుకుంటేనే అంత ఇంట్రెస్టింగ్ ఊరు అది. అక్కడ జరిగే పడవ పందాలు ఇవన్నీ ఉన్నాయి, చూసారా? సో అదంతా కూడా చాలా రీల్. వాళ్ళు వలకట్లని జరుగుద్ది, ఆ వలకట్ల పందాలు అనేవన్నీ నిజం అది. సో అక్కడ విపరీతమైన పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. ఒక పార్టీ గెలిస్తే రెండో పార్టీ వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పాలి. తూర్పుగోదావరి అనగానే ఏమండి మేము చాలా మంచివాళ్ళండి, ఆప్యాయతలు, అదంతా ఉంది. ఆప్యాయతలతో పాటు కక్ష కార్పణ్యం కూడా, ఆ కథ కూడా చెప్పొచ్చు కదా అన్నది నా ఉద్దేశం. రైట్ సూపర్. అంటే ఎప్పుడు నేను డైరెక్టర్ని, నేను పలానా హిట్ సినిమా తీశాను అనేది ఎందుకు బాడీలోకి రాలేదు నీకు? ఎవరు నాక? అలా అనుకోవట్లేదు, కథలు చెప్దామని అనుకున్నా. అంటే మరి మేబీ అది నా బలహీనత కూడా అయి ఉండొచ్చు. యాటిట్యూడ్ని మెయింటైన్ చేయకపోవడం అన్నది లేదు, బట్ అది మంచిదే అని అనుకుంటున్నాను. సో గ్రౌండెడ్గా ఉండడం తప్పేం లేదు కదా. తప్పండి. సో ఇప్పుడు మనం 2 కోట్ల సినిమా చేయాలి, 20 కోట్ల సినిమా చేయగలగాలి, 200 కోట్ల సినిమా కూడా చేయగలగాలి. అన్నిటికీ కథ. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒకే కథ పట్టుకొని సంవత్సరాల తరబడి తిరగడం కన్నా 10 రకాల కథలు ఉంటే కథ తగినందే బడ్జెట్. ఓకే, అంతే. కథ చుట్టూనే బడ్జెట్ ఉంటుంది. అంతే, కథ చుట్టూ బడ్జెట్ చుట్టూనే ఆర్టిస్టులు ఉంటారు. అంతే. అయితే ఒక ప్రశ్న అడగొచ్చో లేదు, చెప్పండి. పలాస దగ్గర నుంచి చూసుకుంటే మన వచ్చిన మట్కా వరకు మీరు చేసిన హీరోలు అందరూ కూడా వాళ్ళందరూ జీరోలే. వాళ్ళందరూ జీరోలే. నేనంటే వాళ్ళని తక్కువ చేయటం, ఇక్కడ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పెంచడం కాదు. వాళ్ళు సక్సెస్ పరంగా వాళ్ళు సూపర్ కెరీర్లు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు రక్షిత్ అట్లూరి తీసుకోండి, ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. వరుణ్ తేజ్ గారు తీసుకోండి, ఒక పెద్ద ఫ్యామిలీ, మెగాస్టార్ ఫ్యామిలీ. ఇంకొక హీరో సుధీర్ బాబుని తీసుకోండి, ఘట్టంనేని ఫ్యామిలీ. మనం వద్దనుకున్నా కాదనుకున్నా వీళ్ళందరూ. కానీ వాళ్ళల్లో సూపర్ క్యాపబిలిటీస్ ఉంది. ఆ క్యాపబిలిటీస్ అన్నింటినీ మీరు తీసుకొచ్చి పట్టుకొని గుంజారు, తీసుకొచ్చి అక్కడ నించోబెట్టారు. కానీ ఎక్కడ ఆ సక్సెస్ దరి అంచుకు కూడా రాలేదు. ఎందుకంటారు? తెలియదు, అది నిజంగా నాకు కూడా తెలియదు. తెలిస్తే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? వీళ్ళందరూ అంటే నేను ఎప్పుడు అంటే ఎవరితో వర్క్ చేసినా ద బెస్ట్ వాళ్ళలోంచి మనం ప్రజెంట్ అంటే స్వార్థం ఒకటి ఉంటుంది కదా. అంటే డైరెక్టరు మంచిగా చూపించాడు, వాళ్ళతో మంచిగా యాక్ట్ చేయించాడు, లేకపోతే మంచి కథ ఇచ్చాడని ఉంటుంది. అది దానికే ప్రయత్నించాను. అది 100%. అంటే రక్షిత్కి పలాసలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి అప్లాస్ ఇప్పటికీ చాలా మంది చెప్తారు. అతనితో అద్భుతంగా ఇప్పటికీ కూడా రక్షిత్ పలాసానే ఉంటుంది ఫోన్లో అందరికీ. ఆ తర్వాత సుధీర్ గారు శ్రీదేవి సోడా మొన్న జటాధార ఫంక్షన్లో కూడా ఆయన చెప్పారు, నేను ఒక మాస్ దీంతో చేయాలి, నేను చేయగలను అని శ్రీదేవి సోడా చేసి చూపించానని చెప్పారు. అది ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. సో ఆయన కూడా అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న కథ దొరికింది, ఆయన అద్భుతంగా పర్ఫామ్ చేశారు అందులో. ఇప్పుడు వరుణ్ గారు 4 క్యారెక్టర్లు అంటే 4 క్యారెక్టర్లు అంటే 4 వేరియేషన్స్ని 4 వేరియేషన్స్కి అంతే శ్రద్ధ పెట్టి చాలా వేరియేషన్స్ బాగా చేశారు. అంటే ఎక్కడ ఇంత పిసర ఆయన ఎప్పుడు విసుగు చూపించారంటే ఒక రోజులో 4 సీన్లు తీస్తే 2 సీన్లో ఒక గెటప్, 2 సీన్లో ఒక గెటప్ ఉన్నా కూడా అది చాలా టీడియస్ ప్రాసెస్. బట్ దాన్ని ఆయన చేసుకుని వచ్చారు. ఇప్పుడు కళాపురంలో అప్పటిదాకా అంటే కమెడియన్గా ఉండే రాజేష్ గారిని హీరోగా ఆయన ఇమేజ్కి తగినట్టు ఆయన్ని మరీ సూపర్ హీరో లాగా చూపించకుండా ఎట్ ద సేమ్ ఆ కథను నడిపించే కథానాయకుడుగానే దాంట్లో ఒక సీన్ ఉంటుంది, చాలా మంచి సీన్, చాలా అద్భుతంగా చేశారు. నేను చూసా బ్రేకప్ సీన్ చాలా బాగుంటుంది. సో అది
లైట్ హార్టెడ్, ఇట్స్ ఫర్ ఓటీటీ. దానికోసం ఆ బడ్జెట్‌లో దాంట్లో చేసింది. బట్ అందులో కూడా నేను కథే చెప్పాను. అవును. ఏదో వచ్చాం పోయాం అన్నట్టుగా ఏం లేదు. కళాపురం అనే ఊరికి ఒక సంబంధించిన ఊరికి ఒక కథ. సంబంధించింది. ఒక చిన్న చిన్న క్రైమ్ అందులో. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్టోరీ, వాడి తాలూకా లవ్వు, ఇదంతా కూడా కలిపి ఒక ప్యాకేజీ లాగా చేసిచ్చాను. సో, అది చేశాను. బట్ సక్సెస్ అంటే నా ప్రయత్నంలో లోపం ఉందనైతే అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు మీరే సార్ ఒక దర్శకుడు. అనుకోకుండా ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది మీరు. అనుకుందాం. మీరే ప్రొడ్యూసర్ అయ్యి, మీరే దర్శకుడు అయితే, ఇప్పుడు ఇలా జరిగిన సినిమాలన్నీ కూడా వచ్చాయి అలాగా? నేనే దర్శకుడిని, నేనే ప్రొడ్యూసర్‌ని అయితే 100% కొత్త వాళ్ళతోనే తీస్తా. ఓహ్! 100%. అంటే పలాస ఇప్పుడు కూడా నాకిప్పుడు ఆహ్, 4 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ 4 స్క్రిప్ట్స్ కూడా కొత్త వాళ్ళతోనే చెయ్యాలి. ఓకే. దానికి ఏ ఇమేజ్ లేని వాళ్ళతోని చేస్తేనే అవి బావుంటాయి. నిన్న కూడా ఒక ప్రొడక్షన్ హౌస్‌తో మాట్లాడి వచ్చింది కూడా అదే. నేనేమన్నా కొత్త వాళ్ళు బాగుంటానని చూడండి దాని క్యారెక్టర్. ఖచ్చితంగా మీరు చేయొచ్చు. 100% చేయొచ్చు. అది ఆడిషన్ ఇస్తా, ఊరికే ఉంది. ఓకే. అయితే ఈ ఈ ఈ మొత్తం జర్నీ అసలు అందరికి కరుణ్ కుమార్ డైరెక్టర్ పలాస దగ్గర నుంచి తెలుసు సార్. ముందు ఏంటి సార్ అసలు మీకు? ముందు నేనేం లేదు. దానికి ముందు ట్రావెల్ ఏజెంట్ అంతే. ట్రావెల్ ఏజెంట్. అందరికి ఇండస్ట్రీలో కూడా అందరికి అలా పరిచయం మీరు. నేను ఎవ్వరికి తెలీదు అసలు. ఆ. నాకు ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలీదు. ఇప్పటికీ ఎవరు తెలీదు నాకు. కానీ సార్ ఎలా సార్ మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇండస్ట్రీలో డైరెక్టర్లు అయిపోతారు? ఎలా అది? అంటే ఎలా అయిపోయానంటే నేను అప్పుడు దాన్ని ఏం చెప్తారు 2016లో అంటే సినిమాలంటే ఇంట్రెస్ట్. పెద్ద స్టోరీ. బట్ ఓకే. చెప్పండి. నాకు ట్రావెల్ ఏజెంట్గా ఉన్నటప్పుడు 4 గంటలకంతా పని అయిపోయేది. ఈవినింగ్ 4కి 4కంతా పని అయిపోయేది. అంటే ఎక్కడ చేసేవారు? సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక అన్ని ఇంటర్నేషనల్ ట్రావెల్. లీజర్ అనమాట. లీజర్ ట్రావెల్ ఉండేది. నాకు ఒక 2500, 3000 మంది క్లయింట్స్ ఉండేవారు. 14 ఏళ్ళు బిల్డ్ చేసుకున్నాను. అబ్బా. సో బయట నాకు అడ్వర్టైజ్మెంట్ అంతా ఏం లేదు. ఓన్లీ రిఫరెన్స్ మీద వచ్చేది. మౌత్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీరు మీ ఫ్యామిలీలో ఎవరినో రిఫర్ చేస్తారు. అలాగే వచ్చేది. సో ఈ క్రమంలో సాహిత్యం అంటే లిటరేచర్లో ఉన్నాం కాబట్టి ఏదో కథలు రాయడం అవన్నీ చేస్తుండేవాళ్ళం. ఈ క్రమంలో 4 అయిన తర్వాత నాకు కొత్త అడ్డా తెలిసింది, లమాకాన్ అని. సో లమాకాన్కి వెళ్తే అక్కడ సినిమా వాళ్ళంతా వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు నేను చాలా colourful గా ఉండేది సార్. తరుణ్ భాస్కర్, ప్రదీప్ అద్వైతం, ఆ తర్వాత రాధాకృష్ణ, వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. మన ఇతను సుజిత్, మహేష్ కత్తి. మహేష్ సో కత్తి. మహేష్ కత్తి అక్కడ రెగ్యులర్గా వస్తున్నాడు. సో మహేష్ కత్తి గారు ఏంటంటే ఒకసారి స్టాండప్ కామెడీ షో ఒకటి కండక్ట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు అది అవుతుంది. సో అది చూసాను. నేను ఫస్ట్ టైం చూసి 2016లో. 16లో అరే భలే ఉంది అని అనుకున్నాను. నేను పార్టిసిపేట్ చేయొచ్చు అని అడిగాను ఊరికనే. చేయొచ్చు అన్నారు. నెక్స్ట్ వీక్ ఉందన్నారు. నెక్స్ట్ వీక్ వెళ్ళి నేను పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీరు స్టాండప్ కమెడియన్ కూడా? సో తెలుగు ఉన్నాయి మీకు యూట్యూబ్ ఉంటాయి. ఉంటే సో ఏదో ఒకటి చెప్పండి సార్. అలాగే ఇప్పుడు అది కష్టం. స్టాండప్ కమెడియన్ కి బాడీలో ఉంటది. అదంతా కరెక్టే కానీ ఇప్పుడు డివైడ్ అయిపోతుంది. వేరే బాడీలో. సరే కానివ్వండి అయితే. సో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, సన్నా గారు, అవసరాల శ్రీనివాస్ గారు, హర్షవర్ధన్ గారు, వీళ్ళు జడ్జిలు దానికి. ఓకే. ఆ షోకి ఫస్ట్ ముందు కూర్చుని చెప్తా ఆడ ముందు కూర్చున్నారు. షో విన్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నిన్న విన్నా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నిన్న విన్నాను. 3 వారాలు వరుసగా విన్ అయినప్పటికీ అప్పుడు నాకు ప్రదీప్ అద్వైతం పరిచయం. సో మహేష్ కత్తి, ప్రదీప్ అద్వైతం వీళ్ళంతా కూడా కలిసి తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు నేను అందులోకి వెళ్ళాను. తర్వాత అప్పుడు నాకు మీరు ఏమైనా కామెడీ రాస్తారా మాకు అని అంటే, నేను కామెడీ రాయడం కాదండి, ఇది ఏదో నాకు తెలిసిన జోక్లో చెప్పాను. ఫ్లోలో చెప్పాను. నాది వేరే అని నేను ప్రదీప్ అద్వైతం ఒకసారి కూర్చున్నప్పుడు అప్పుడు నేను స్టోరీ చెప్తే, ఇదేంటి నువ్వు ఎన్ని సీరియస్ కథలు చెప్తున్నావు, బాగున్నాయి ఇవి అని ఆయన చెప్పాను. ఇంకా అలాగే ఆ టైంలో స్వచ్ఛ భారత్ దీని గురించి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అయింది. ఎన్ఎఫ్డిసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిపి దానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. 20,000 రూపీసా? 12,000 దానికి మొత్తం ఖర్చు. దానికి 5 లక్షలు ప్రైజ్ వచ్చింది. సూపర్. ఏంటది? ఢిల్లీ చెంబుకు మూడింది. చెంబుకు మూడింది. అవును. సో అప్పుడే మీరు అందరూ నన్ను కలిసినట్టు ఫస్ట్ టైం. లేదు, నేను లమ్మకానికి వచ్చేవాడిని. తర్వాత చెప్తా స్టోరీ. ఓకే. సో ఈ చెంబుకు మూడింది వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మన ఢిల్లీలో ప్రైజ్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వెంకయ్య నాయుడు గారు,
కేటీఆర్ గారు ఫెలిసిటేట్ చేశారు. చేసినప్పుడు ఇంకా ఏపీ గవర్నమెంట్‌కి మన తెలంగాణ గవర్నమెంట్‌కి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మ్యాంగో మీడియాకి అప్రోచ్ అయ్యాను. అప్పుడు రామ్ గారు కాదు. ఇంకొక ఆయన మన ఆర్‌కే ముప్పిరాల్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన ఇందులో పనిచేస్తున్నారు. ఏమైనా ఫిల్మ్స్ చేస్తారు. అప్పుడు వాళ్ళు వ్యాక్డ్ మీడియా వర్కౌట్ చేస్తారని అంటే నేనప్పుడు ఈ రాయల్ స్టాగ్ లాస్ట్ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేస్తే బాగుంటుంది. లిటరేచర్లో మనకు 1,00,000 కథలు ఉన్నాయి. చేస్తే బాగుంటుంది అంటే ఏదైనా ఒక డెమో చేయమన్నారు. డెమో చేసి అప్పటికి నాకు ప్రదీప్, రఘు గారిని అంతా ఫ్రెండ్స్. సో రఘు గారిని, అంజలి గారు యాంకర్ ఉంటారు కదా, వాళ్ళిద్దరిని పెట్టి సిగ్నేచర్ స్టూడియో యాంకర్ అంజలి ఆవిడ రఘు గారిని పెట్టి ఒక వంతని కదీర్ బాబు గారి కథ ఉంది. దాన్ని ప్రణతి అని తీశాను. సో తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎందుకు ముందుకెళ్ళలేదు. అంటే మ్యాంగోలో అది తర్వాత ఇది అవ్వలేదు. బట్ అది బాగుంది డెమో షూట్ అని చెప్పి అది వాళ్ళు పెట్టుకున్నారు. అది అలా అలా భరద్వాజ్ గారు, స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు చూసి వాళ్ళప్పుడు సినిమా ఎవరో ఎమోషన్ బాగానే తీశాడు, పిలుద్దామని పిలిస్తే నేను వెళ్ళి థ్రిల్లర్ చెప్పాను వాళ్ళకి ఒకటి కదా. ఇంకేమైనా ఉందంటే అప్పుడు పలాసా చెప్పాను, దీనికి వెళ్దాం. అలా డైరెక్టర్ అయ్యాను నేను. అంతే. ఇంత లేదు, ఎక్కడ ఏం నేర్చుకోలేదు. అందుకని మీది ఒక సపరేట్ తరీకేలాగా ఉంటుంది, మీది ఒక సపరేట్ ప్రయాణం లాగా. అంటే నేర్చుకోలేదు అని అంటే నేను సెట్కెళ్ళి నేర్చుకున్నది అయితే ఏం లేదు కానీ, బట్ విపరీతమైన అసిస్టెంట్ గా చేయలేదు, అలా చేయలేదు. బట్ మీకు బుక్ అలర్ట్ చేయాలా సార్? ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ సార్, అంతే చదవడం ఇంట్రెస్ట్. అంటే మా జనరేషన్లో చాలామంది కదా, ఎండమూరి గారు, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిని చదవడం మొదలుపెట్టిన వాళ్ళు కాబట్టి ఇంకా అక్కడ నుండి మొదలై దాని తర్వాత ఇంక లిటరేచర్ కేఎన్వై పతంజలి గారు చదివారా? కుక్క అసలు ఎంత బాగుంటుంది. సో ఇంకా పతంజలి గారు చదివిన తర్వాత ఇంకేమున్నాయని చూసి ఇంకా అటువైపు వెళ్ళి ఇంకా కారా మాస్టర్ కాళీపట్నం రామారావు గారి దగ్గర అల్లు శాస్త్రిరావు గారు, గోపీచంద్ గారు, మన శ్రీపా సుబ్రహ్మణ్య శాస్త్రి, రావిశాస్త్రి గారు, ఇంక ఇవన్నీ అలా చదువుకుంటున్నారు. ఇంకా చదువు మీద అలా ఇంట్రెస్ట్ అంతే. మనం ఎంత మాట్లాడుకున్నా కొన్ని సినిమాలకి జనం థియేటర్కి రావట్లేదు, ఓటీటీలో వస్తే చూసేద్దామని అనుకుంటున్నాం. మీరు ఏ ధైర్యంతో ఇప్పుడు మళ్ళీ సినిమాలు తీసి థియేటర్కి రమ్మని చెప్తున్నారు? హానెస్ట్గా ఆన్సర్ లేదు నిజం చెప్పాలంటే, బట్ నమ్మకం అంతే. అంటే ఒక లాస్ట్ ఇయర్లో జరిగిన ఒక 7-8 సినిమాలు మంచిగా థియేటర్ జనం వచ్చి చూసి హిట్ చేసినది ఉంది. కంటెంట్ ఉంటే జనం వస్తారు. సరైన టైంలో రిలీజ్ చేస్తే, సరైన సినిమాని రిలీజ్ చేస్తే జనం వచ్చి చూస్తారనే నమ్మకంతో చేయడమే అంతే తప్ప నేను తీశాను కాబట్టి ఖచ్చితంగా జనం వస్తారు, ఇది మేము అది చేస్తాం, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలైతే నేను మాట్లాడాను. ఒక నిజం మాట్లాడదామా? చెప్పండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చెప్పిన 6-7 సినిమాలకి సంబంధించి ఆ సినిమాలు ఆడినాయి అంటే ఒక సినిమాకి బ్యాక్ ఎండ్ హీరో నాని ఉన్నాడు. అవును. 3 సినిమాలకి ఈటీవీ వాళ్ళు ఉన్నారు. అవును. ఓకే. ఇంకా కొన్ని మీరు చెప్పే సినిమాలకి సో కాల్డ్ పీపుల్ అవును బ్యాక్ ఎండ్లో మిషన్స్ తిరిగినట్టు తిరిగారు. అవును. వాళ్ళ సినిమాని బయటికి వచ్చి చూడండి, అబ్బాయి చూసేస్తే పోతుంది అనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేశారు. అవును. ఇప్పుడున్న ఎంతమంది దర్శకులు కానీ హీరోలు కానీ అలా చేయగలుగుతున్నారు? చేయలేరు, చాలా తక్కువ. ఈ ప్రశ్న అడగొచ్చు కదా, తప్పేం లేదు కదా. 100% ఏం తప్పేం లేదు. అప్పుడు ఎలాగ వస్తారనుకుంటున్నారు? అదే అంటున్నా, కంటెంట్ ఎంతో, అందుకని దీన్ని మేము చాలా లిమిటెడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ సినిమాని హనీ, నవీన్ చంద్ర గారు, దివ్య పిళ్ళై, దివి అండ్ రాజా రవీంద్ర గారు. రాజా రవీంద్ర క్యారెక్టర్ చాలా బాగుంటుందంట. దివి గారు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చేశాను. అవును, అందరూ మంచి క్యారెక్టర్లు. సో కంటెంట్ బాగుంటుంది. సో దీనికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు. అందులో ఇది చాలా బలగుద్ది చెప్పగలను. ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఇది రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఒకటి థియేటర్కల్గా ఏంటంటే ఇన్ని థియేటర్లో చెప్పాము వచ్చి చూడండి అదంతా నేను చెప్పదలుచుకోలేదు. దీని ఏంటంటే చూసి ఇది బాగుంది అని చెప్పి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళి దీనికి జనాలు థియేటర్కి వస్తే వచ్చినట్టు, లేదనుకుంటే ఆ సెక్షన్ ఆడియన్స్ వరకు క్యాటర్ చేసినట్టుగానే థియేటర్కల్ రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రీడీ అవ్వకూడదు. సినిమా బట్టి సినిమా మనం ఏం చేసామన్నది మనకు తెలిసిన దాన్ని బట్టే మనం రిలీజ్ ప్లాన్ చేసుకోవాలన్నది ఈ సినిమాతో మేము చేస్తాం. మీరు ఒక టైంలో నాకు తెలిసే ఒక 7-8 సినిమాలు లైనప్లో రెడీకి పెట్టుకున్నాడు. చాలామంది ప్రొడక్షన్ హౌసెస్కి ఆయన నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాడని
ఎందుకులే శ్రీదేవి సోడా సెంటర్ టైంలో నాకు తెలిసి ఉమ్, ఇలా వీళ్ళ పలానా వాళ్ళు రమ్మన్నారు, పలానా కంపెనీలో ఎందుకు ఉండింది అని చెప్పి అనుకున్నారు. సడన్గా కట్ చేస్తే మళ్ళీ తర్వాత ఏమీ జరగలేదు. ఏం లేదండి. అప్పుడు ఇప్పటికి పిలుస్తారు. ఇప్పటికే రోజుకో 2 ప్రొడక్షన్ కాల్స్ అని వస్తాయి. అలా అది యాక్చువల్‌గా ఏం జరిగిందంటే శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో మా విజయ్ గారు ఏం చేశారంటే మాట్లాడుతూ సరదాగా ఫంక్షన్‌లో చెప్పారు. సినిమా ఆయన ఎంత దీనిగా చెప్పారంటే, "సినిమా మా బిజినెస్ అయిపోయింది. వీఆర్ హ్యాపీ. మేము చాలా సేపు" మీకు అవునవును. లైవ్ ఉంటుంది. సో, మేము చాలా హ్యాపీ. కరుణ గారైతే రైట్ సైడు, లెఫ్ట్ సైడ్‌తో రోజుకి 2 అగ్రీమెంట్లు సైన్ చేస్తున్నారు. ఓకే. ఆయనకు అంత ఇదొచ్చింది. అందరూ పిలుస్తున్నారు. మాకు దొరుకుతారో లేదో అని సరదాగా మాట్లాడారు ఒకటి. సో, ఆ టైంలో అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు టీజరు, ట్రైలర్ ఇవన్నీ వచ్చినప్పుడు కాల్ చేస్తారు కదా! అలా వచ్చిన కాల్సే తప్ప ఎవరి దగ్గర నేను అడ్వాన్సులు తీసుకోలేదు. నేను చేయాల్సింది ఏదైనా ఉంది అనంటే ధీరజ్ మొగిలినేని గారికి చేయాలి. తెరిజ్ మొగిలినేని గారికి అడ్వాన్స్ ఉంది. అడ్వాన్స్ ఉంది. అది ఎప్పుడో పలాస టైంలో ఆయన ఇచ్చింది. పలాస అయిపోగానే శ్రీదేవి సోడా సెంటర్ రిలీజ్‌కి ముందు ఇచ్చింది. అది ఇంకా ఎప్పటికి మాకు సెట్ అవుద్దో చూసి చేయాలి అంతే. కానీ ఇలాగా ఇదివరకు రాజమౌళి గారు హ్మ్. ఎప్పుడో ఛత్రపతికి ముందు ఇచ్చిన అడ్వాన్స్కి హ్మ్. 2025లో గుర్తుపెట్టుకొని హ్మ్. 20 ఏళ్ల తర్వాత వారణాసి చేస్తున్నారు. అవును. అట్లాగే ఇంకా ఉన్నాయా సార్ ఇండస్ట్రీ నామ్స్ ఉన్నాయా? అది అదే ఇండివిడ్యువల్ క్యారెక్టర్ అండి ఏదైనా సరే. ఇప్పుడు నేను చెప్పాను. నేను చెప్పకపోయినా ప్రాబ్లమ్ లేదు. రాజమౌళి గారు కూడా చేయకపోయినా ఆయన ప్రాబ్లమ్ లేదు. బట్ చేయడం అనేది ఆయన తాలూకు సంస్కారం, ఆయన తాలూకా క్యారెక్టర్ అంతే. ఇప్పుడు హనీ గురించి మాట్లాడదాం సార్. ఫిబ్రవరి 6వ తారీఖు విడుదలవుతుందన్నారు. హ్మ్. ఈ హనీ సినిమాలో ఉన్న ఈ మెయిన్ ఎవరైతే లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారో ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ గొప్పతనం హ్మ్. అంటే మీరు పర్సనల్‌గా అడుగుతున్నారా? క్యారెక్టర్‌ని అడుగుతున్నారా? 2. ఫస్ట్ నలుగురిది ఒకటే యూనిక్. నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై, దివి, రాజా రవీంద్ర, జయిని, జయత్రి అని 2 పిల్లలు. వీళ్ళ మీద మొత్తం కథ అంతా నడుస్తుంది. 6 సో, మెయిన్. ఆరుగురు. ఈ ఆరుగురు కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెరీ హైలీ డెడికేటెడ్, వెరీ ప్రొఫెషనల్. తర్వాత జీరో నాన్‌సెన్స్. నాకు ఇప్పటిదాకా నాకున్న అదృష్టం ఏంటంటే అన్ని సినిమాల్లో నేను ఎప్పుడు కూడాను అంటే ఈ టాంట్రమ్స్ వీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డాను. అలాంటివైతే నాకు ఎప్పుడు నటుల దగ్గర నుండి రాలేదు. సంహౌ నాకు అది సీనియర్స్ నరేష్ గారు లాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు కూడా నాకు రాలేదు. సుధీర్ బాబు గారు, వరుణ్ గారు అందరితోని చాలా దీనిగా జరిగింది. ఈ సినిమాకి కూడా అదే జరిగింది. సో, దే ఆర్ ఆల్ వెరీ డెడికేటెడ్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అందులో వెరీ ఫ్రెండ్లీగా పిక్నిక్‌లో చేసుకున్నట్టుగా అంటే ఈ సినిమాలో ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రి సీన్ ఈజ్ ఎ డార్క్ సీన్. చాలా తక్కువ కొంచెం పాజిటివ్ గుడి లేకపోతే దేవుడు ఒక పాజిటివ్ వాతావరణం. మిగతాదంతా కూడా ఒక డార్క్ వాతావరణంలో చేయవలసినది. సో, సెట్టే మీకు ఆ మూడ్‌లో ఉంటుంది. పొద్దున్న నుండి సాయంత్రం దాకా 8 గంటలు అక్కడ పనిచేసిన తర్వాత నెగిటివ్ ఆ నెగటివిటీతోనే ఆ దీంతోనే ఉండకుండా సెట్‌ని ఎప్పుడు కూడాను జోవియల్‌గా ఉండే వాతావరణంలో ఉంచడానికి అందరూ అంటే నవీన్ గారు డే 1 నాకు చెప్పారు. "సార్ నాకు కొంచెం ప్రాబ్లము. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌లో అంటే చాలా ఇంటెన్స్ క్యారెక్టరు. సాయంత్రం గంట మీరే కొద్దిగా నన్ను ఇది చేయాలి" అని చెప్పాను. బట్ దీన్ని మొత్తం రాజా రవీంద్ర గారు తన భుజాల మీద వేసుకున్నారు. ఆయన ఏంటంటే ఆయన ఉన్నంత సేపు సెట్ అంతా కూడాను కలివిడిగా ఉంటుంది. కలివిడిగాను మామూలుగా ఉండదు. కంటిన్యూస్‌గా ఆయన పంచులేస్తుంటారు, జోకులేస్తుంటారు కాబట్టి ఎంత డార్క్ సీన్స్ చేసినా అది తెలియకుండా జరిగింది. సో, ఆయనకి పెద్ద హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. మిగతా వాళ్ళందరూ సహకరించారు అది. ఇంకా సినిమాలో క్యారెక్టర్స్ వస్తే నవీన్ చంద్ర అనే ఆయన ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్ వర్కింగ్ సమ్‌వేర్. అతనికి ఏంటంటే ఈ క్షుద్ర పూజల ద్వారా లేకపోతే ఇలాంటి అరుదైన వస్తువుల ద్వారా సంపద, గౌరవం, పరపతి పెరుగుతుందనే ఒక నమ్మకానికి లోబడిన వ్యక్తి. ఆ నమ్మకాన్ని కలిగించే వ్యక్తి రాజా రవీంద్ర. కరెక్ట్ చూసాను. ఓకే. సో, ఈ 2. సో, దాని ద్వారా దివ్య పిళ్ళై అనే ఆమె అతని భార్య. ఆమె ఒక స్కూల్ టీచర్. ఓకే. వాళ్ళకొక పాప. సో, ఈ పాపకి, ఆ స్కూల్ టీచర్‌కి వీళ్ళు అనుకున్న ఈ కల్ట్ ద్వారా జరిగిన ఇదేంటి? ఆ కుటుంబం ఏమైంది? దీంట్లో ఏమొచ్చింది అన్నది నేను మీకు చాలా సింపుల్‌గా ఒక లైన్‌లుగా చెప్పాను చెప్పేసాను. గానీ, బట్ ఇదంతా కూడాను వేరే దీంట్లో ఉంటుంది. దివి క్యారెక్టర్ అనేది వెరీ సస్పెన్స్‌ఫుల్ క్యారెక్టర్. సినిమాలో కూడా వెరీ మిస్టీరియస్ క్యారెక్టర్. వెరీ నైస్. కానీ బాగుంది స్క్రీన్ మీద చూసినప్పుడు, నేను ఇందాక చూసినప్పుడు ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ట్రైలర్ అవన్నీ ఎప్పుడు వస్తారు బయటికి? ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన వెంటనే సినిమాలు టీజరు, హడావుడి అంతా అయిపోయింది. ఈ 20th నుండి లాస్ట్ 16 రోజులు కంటిన్యూస్‌గా టీజరు, ట్రైలరు, సాంగ్ భోగికి
ఇందులో తెలిసి రామ అనే ఒక పాట ఉంది, త్యాగరాజ కృతి ఓ ఉంది. ఓకే. జుగల్ అది ఫ్యూజన్ చేయించాము, అది ఆ పాట చాలా మంచి పాట. సో ఫెస్టివల్ సందర్భంగా శ్రీరాముడి పాట ఒకటి వదులుదామన్నది వస్తుంది. సో భోగికి అది వస్తుంది, అక్కడ నుండి వరుసగా ఇంకా ప్రమోషన్స్. వెరీ నైస్ సార్. అయితే కరణ్ గారు అయితే ఇప్పుడు కొంత మీరు కూడా ఇప్పుడు 5-6 సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి మీడియా సైడ్ నుంచి ఒక సినిమాని విమర్శ చేయాలంటే ఎలా చేస్తే అది విమర్శ అవుతుంది, ఎలా చేస్తే అది విమర్శ కాకుండా వేరే రకంగా దారితీస్తుంది? ఆ, విమర్శ అనేది ఇప్పుడు నాకు తెలుసండి, అంటే వెరీ హానెస్ట్లీ పులగం చిన్నారాయణ, రెంటాల జయదేవ, ఆ, అంటే రైటింగ్లో రాసేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ, ఇప్పుడు స్వాత్కర్ష్ అనుకోకపోతే మీరు, తర్వాత ఈయన నాగేంద్ర కుమార్ గారు, సో ఇలా అంటే పేర్లు టక్కన గుర్తున్నట్టు ఒక 7-8 మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సినిమా మంచి చెడ్డలు మాట్లాడతారు, అది తప్పే లేదు. సినిమాని ఖచ్చితంగా మంచి చెడ్డలు మాట్లాడాల్సింది, ఎందుకంటే ప్రతి కళారూపానికి విమర్శ కావాలి. ఎందుకంటే నేను తీసిందే కరెక్ట్ అనుకోవడం అనేది ఎక్కడ కరెక్ట్ కాదు, క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఉండాలి. అంటే అప్పుడే బెటర్ ఆర్ట్ ఫామ్ అనేది వస్తుంది. అది వదిలేసి వ్యక్తిగత దోషణలు, లాబియింగ్లు, తర్వాత డబ్బులు ఇచ్చి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి రాయడాలు, సో ప్రతి ఒక్కడు రివ్యూర్ అని చెప్పుకొని ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాలి, వీటన్నిటికీ నేను వ్యతిరేకం. కాబట్టి దాని గురించి ఇదేం లేదు, నాకు మంచి అభిప్రాయం అయితే లేదు. లేదండి ఇప్పుడు లేదు నాకు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు సినిమాలు తీయాలి, వీళ్ళందరితో లాలూచి పడాలి, లోపాయికర్తనం చేయాలి. పడట్లేదు, నేను పడను, నేను ఎప్పుడూ పడలేదు, ఎప్పుడూ పడను కూడా. ఇప్పుడు లాలూచి అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? సార్ ప్లీజ్ సార్, అది కొంచెం నా సినిమా నేను చాలా బాగా తీసాను. లేదు, అలాగే ఎప్పుడు నేను అడగలేదండి, అడగలేదు, అడగను కూడా. నేను మంచి సినిమా తీస్తే అది సినిమాలాగా. ఇప్పుడు పలాసా కూడానండి, మీకు తెలియదేమో, నాకు తెలుసు. పలాసా కూడా ఈ క్యాస్ట్ అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది అని చెప్పి ఒక పెద్ద పత్రిక రాసింది. ఓకే, ఆ పత్రికే యాక్చువల్గా క్యాస్ట్ పత్రిక, పక్కన పెడితే. ఓకే 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 క్యాస్ట్ ఎక్కడ ఉందని రాసింది. సో అలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. నేనేమంటున్నానంటే అదే పత్రిక మీ మట్కా రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగా వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనిపించింది. వ్యక్తిగతంగా మాట్లాడడం కూడా కాదండి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేనేమంటానంటే, మీరు సినిమా నువ్వు తీసావు, సినిమా బాగాలేదు, బాగుంది, ఫైన్, అంతేగాని ప్రెడిక్టబుల్గా ఉంది మాటలు చెప్తున్నాను. ప్రెడిక్టబుల్గా ఉంది, ప్రెడిక్ట్ చేసేస్తాం. ప్రెడిక్ట్ ఏం చేస్తావు? హీరో వెళ్ళనున్నప్పుడు హీరో గెలుస్తాడు, అదే ప్రెడిక్షన్. ఇందులో ఎక్కడ మంచికి చెడుకి యుద్ధం జరుగుద్ది, మంచి గెలుస్తుంది, చెడు చచ్చిపోద్ది. ఓకే, యాంటీ హీరో అనుకోండి, వాడు అయితే సంకనాకపోతాడు, లేకపోతే దేశాలు పట్టిపోతాడు, లేకపోతే వాడు శిక్ష ఏదో వాడు అనిపిస్తాడు. ఇంతే ఫార్ములా. దీనికి మించిన ఫార్ములా ప్రపంచంలో ఎవడు ఏమీ చేయలేడు, ఇదే జరగాలి. దీన్ని ఎలా చెప్తున్నావు? ఆ చెప్పే కథనంలో సరిగ్గా చెప్పకపోతే నువ్వు చెప్పింది బాగాలేదని చెప్పాను. ఇది ప్రెడిక్టబుల్గా ఉంది ఒకటి, తర్వాత స్కోప్ లేదు, ఎడిటింగ్ క్రిస్ప్గా ఉండాల్సింది, దర్శకుడు తడబడ్డాడు, ఇవి రాస్తున్నారు. ఇదొక బ్యాచ్. ఇది కాకుండా ఇంకొక బ్యాచ్ ఏంటంటే, వాళ్ళు అంతా సినిమా మొదలుపెట్టినప్పటి నుండి చివరిదాకా వాళ్ళే ఉండి చూసినట్టుగా వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని రాసేది ఒకటి ఉంటుంది చూసారా, అలాంటి చెప్పుతో కొట్టాలనిపిస్తుంటుంది. కల్పిత కథలు రాస్తే, కల్పిత కథలు అంటే ఇప్పుడు ఒక సినిమా పురిటినొప్పులు పడి బయటకు వచ్చిందండి, దాని వెనక అట్లా ప్రొడ్యూసర్ ఒక ఆయన అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓ ప్రొడ్యూసరు చాలా కాన్ఫిడెన్స్తో నేను ఒక 5 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తానని ఆయన మొదలు పెడతాడు. ఆయన చేతిలో ఒక 2 కోట్లు ఉంటాయి, ఇంకో 3 కోట్లు రావాల్సి ఉంటాయి. అతను సినిమా మొదలు పెడతాడు. అతని ఇంటెన్షన్ 100% కరెక్ట్. అతను చాలా మంచి కథను ఎన్నుకుంటాడు, మంచి ఉద్దేశంతో మంచి కథను ఎన్నుకుని మంచి డైరెక్టర్ని కూడా పెట్టుకుంటాడు. కొత్త డైరెక్టర్నో పాత డైరెక్టర్నో ఏమన్నా పెట్టుకున్నాడు, సినిమా తీస్తున్నాడు ఆయన. ఆ రావాల్సిన 3 కోట్లు రాలేదు, మధ్యలో ఆగిపోయింది. అతని ఇంటెన్షన్ మంచిదే. ఇప్పుడు ఆ 3 కోట్లు లేవు కాబట్టి అతను ఎవరినో కింద మీద పడి ఇంకొక 1 కోటిన్నర తెచ్చుకొని డైరెక్టర్కి ఏం చెప్పాడంటే, సార్ మనం 5 అనుకున్నాంతో బాబు 3.5లో కంప్లీట్ చేయాలి అని అంటే, డైరెక్టర్ శక్తివంచన లేకుండా కృషి చేసి ఏదో చేసి ఆ సినిమాని కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే ఉన్న మొత్తానికి మోసం అయిపోద్ది, అతను డైరెక్టర్ కార్డుకి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మొత్తానికి నిర్మాతకు పెట్టిన 2 కోట్లు పోతాయి కదా. దానికన్నా ఈ 1.5 కోటి అప్పు తెచ్చి 3.5 కోట్లతో సినిమా తీస్తే 3.5 కోట్లకు ప్రోడక్ట్ వస్తుంది. కనీసం అది ఒక 1 కోటి రూపాయల నష్టంకి అయినా సరే ఏదో అమ్మొచ్చు థాట్ వస్తుంది. ఒకటి రిస్క్, క్యాల్కులేటెడ్ రిస్క్.
లేదనుకుంటే ఆ సినిమా హిట్ అయిందంటే 5 కోట్లు 10 కోట్లు అయితే అందరూ బాగుపడతాం. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుని ఉంటారు, ఒక బెంజ్ కార్తో తీద్దాం అనుకున్న సీన్ అంబాసిడర్ కార్తో తీస్తారు. కరెక్ట్. అదే. Yeah. అంతేనా? అంతే. బెంజ్ కారు రోజుకి 50,000 అద్దె అయితే అంబాసిడర్ కూడా 5,000 అనుకోండి, కరెక్ట్. అంబాసిడర్ కారులో తీస్తారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెక్ట్. సో సెట్ వేద్దాం అనుకున్న దాన్ని ఆ సెట్ కాకుండా ఏదో కాంప్రమైజ్ అవుతారు. సో ఇలా చేసి ఆ సినిమా బయటకు వస్తుంది. వచ్చే క్రమంలో ఎండ్ ఆఫ్ ద డే సినిమా చూసుకున్న తర్వాత తృప్తిగా లేకపోవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లోపల బోల్డ్ ఇలా అవ్వచ్చు. ఈలోగా దర్శకుడు మెంటల్గా సగం చచ్చిపోతాడు. ఓకే, ఫిజికల్గా ఇంకో సగం చచ్చిపోతాడు. ఓకే, ఇదంతా అయిన తర్వాత సినిమా బయటకు రిలీజ్ అవుతుంది. అది దురదృష్టవశాత్తు బాగా రాలేదు అనుకోండి, బాగా ఆడలేదు. నువ్వు ఆ సినిమా బాగాలేదు, మొదలుపెట్టినప్పుడు ఒకలా ఉంది, మధ్యంకి వచ్చినప్పుడు ఒకలా అయింది, చివరికి వచ్చినప్పుడు తప్పబడింది అని రాదు, తప్పే లేదు. కరెక్ట్. అది ఎవరికి, అది మనకు ప్రొడ్యూసర్ని ముంచడానికి డైరెక్టరు మొదలుపెట్టి ఇలా చేసి, డైరెక్టర్లకి ఈ మధ్యలో బుర్రలేదు, గుజ్జు లేదు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ప్రొడ్యూసర్లకు కూడా బుర్రలేదు, వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటున్నారు, వాళ్ళు కలిపి చేశారు, డైరెక్టర్లు తింతా పడుకుంటున్నారు, సెట్కి వచ్చి ఇచ్చేసే పని అవకాశాలని వాళ్ళు చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఇలా రాయకూడదు కదండి. అది ఎప్పుడు రాయాలి, అది ఎప్పుడు రాయాలంటే అది రాసే ముందు నువ్వు డైరెక్టర్నో ప్రొడ్యూసర్నో ఒకసారి అడగాలి, ఏం జరిగింది బాబు అడిగి రాయాలి. అది రాయకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు మణిశర్మ గారిని, మణిశర్మ అంటే సరస్వతి పుత్రుడు ఆయన మన తెలుగులో ఒక ఇళయరాజా ఆయన. మణిశర్మ గారి మ్యూజిక్ శ్రీదేవి సోడా సెంటర్లో ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. ఆర్ఆర్ అదానికి ఇప్పటికీ నేనేమి వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని నేనేం మాట్లాడటం లేదు. యూ జస్ట్ గో టు పీపుల్స్ ఒపీనియన్. మణిశర్మ గారి గురించి కాదు నేను చెప్పింది. మణిశర్మ గారు సరస్వతి పుత్రుడు, శ్రీదేవి సోడా సెంటర్కి ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఎంత అద్భుతమైన మ్యూజిక్, దాన్ని మణిశర్మ మ్యూజిక్ సోసోగా ఉందని రాశాడు ఒక వెధవ. అదే వెధవ ముందు పేజీలో మా యాడ్ ఉంది. మీ సినిమా యాడ్ కూడా ఇస్తారు మీరు, మళ్ళీ యాడ్ మీరే పెంచుతుంటారు అనమాట. అయితే అంటే నిర్మాతలండి, మీకు కాదు. ఇది ఎలా అవుతుందంటే ఇది ఒక సిస్టమ్, ఎక్కువ సిస్టమ్ ఒకటి క్రియేట్ అయిపోయింది. అదేంటంటే సినిమా ఒకటి కొంచెం ఇది రాగానే ఒక పిఆర్ఓ అనే ఒక వ్యవస్థ వస్తుంది. పిఆర్ఓకి ఏం చెప్తున్నారు, పిఆర్ఓ వాళ్ళు ఇదంతా చేయాలి అని నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ర్యాట్ రేస్ అయిపోయింది. ఇందులో కనిపించకపోతే కరెక్ట్ కాదేమో, అందులో కనిపించకపోతే కరెక్ట్ కాదేమో అని హీరో అడగాలి, డైరెక్టర్ అడగాలి, నిర్మాత అడగాలి. దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కదా, సరే మిమ్మల్ని నేను అడుగుతున్నాను, డబ్బులు తీసుకునే జర్నలిస్టులు లేరా మీలో? ఉన్నారు కదా. సినిమా వచ్చినప్పుడు మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇది చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఫస్ట్ డే ఇంటర్వ్యూ, టీజర్ రిలీజ్ అవుతుంది ఈరోజు అనుకోండి 3 గంటలకి, మాకు పొద్దున్నే మాకు టీజర్ పంపించాలి, ఎందుకంటే 3:01 మా సైట్లో అది రావాలి అన్ని వాళ్ళు ఉన్నారు. 3 లక్షలు 4 లక్షలు సినిమా చెప్పండి, 3 లక్షలు 4 లక్షలు సినిమాకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. తీసుకున్న తర్వాత ఆ 3-4 లక్షలు తీసుకొని యాడ్లు వేసుకొని మర్నాడు ఆ సినిమా గురించే తప్పుగా రాసి ఆ నెగిటివ్ రివ్యూల ద్వారా మళ్ళీ కొంత వ్యూవర్షిప్ని పెంచుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా రెవెన్యూ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఏమన్నా వ్యభిచారులు అంటాను నేనైతే. వ్యభిచారులను కూడా చాలా తప్పు, వాళ్ళని కించపరిచిన వ్యభిచారులు వాళ్ళు పని చేసి కదా, అందుకనే చాలా తప్పు. నేను వాళ్ళు కడుపు కోసం వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాటని. అది సో వాళ్ళు వ్యభిచారం కూడా కాదు, దీన్ని ఏమంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అంటారు ఎగ్జాక్ట్గా. అంటే ఒక నాగవంశీ గారు ఉన్నారు, నాగవంశీ గారు ఎన్నోసార్లు చెప్పారు మనందరం ఒక సిస్టంలో కోఎగ్జిస్ట్ అవ్వాలి, మీరు సినిమాని చంపిస్తే మీరు ఎలా ఉంటారు, సినిమా ఉంటేనే మీరు ఉంటారు కదా అని ఎన్నోసారి అడిగారు. అదే నాగవంశీ గారు పాముకు పాలు పోసినట్టు 24 గంటలు మళ్ళీ 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 అయ్యే ఒక దంపుడు ఇంటర్వ్యూలు ఇస్తారు కదా, అది ఆయన అడగాలి. నేను ఈ విషయం సంబంధించిన ఒక లైన్ తీసుకున్నాను అంతే. అదే ఈ లైన్ వరకే నేను చెప్తున్నా. ఇప్పుడు నాగవంశీ గారు అది చెప్పారు. ఒకసారి అరవింద్ గారు, దిల్ రాజు గారు వీళ్ళంతా కూడా రివర్స్లో ఇది పెట్టి అడిగారు, ఏంటి మీరు ఎందుకు సినిమాలు ఎందుకు చంపేస్తున్నారు అన్నదైతే అడిగారు. బెస్ట్ జర్నలిజం అన్నప్పుడు, సినిమా జర్నలిజం అన్నప్పుడు సినిమా గురించి మీరు ఎంతసేపైనా మాట్లాడండి, సినిమాను చీల్చి చెండాడండి, దర్శకుడిని చీల్చి.
వ్యక్తిగతంగా మీరు ఎందుకు అసలు వాళ్ళని ఎందుకు వ్యక్తిగత టార్గెట్ చేయాలి? వ్యక్తిగత హననం మీకు ఏం తెలుసు అసలు వ్యక్తిగతంగా? అంటే ఒక సినిమా వెనకాల ఏం జరుగుతుందో మీకు ఎందుకు? తర్వాత కలెక్షన్స్ మీకు ఎందుకు? నా ప్రశ్న ఎందుకంటే కలెక్షన్స్ గురించి కానీ ఇదంతా మీకు ఎందుకు? అంటే ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కదా సార్. కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని కరెక్ట్ ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా నిర్మాతలే కదా. అదేనండి, కలెక్షన్ సిస్టమ్ అనేది నిర్మాతలు చెప్పడం కూడా తప్పే అంటున్నాను నేను. అదే నిర్మాత 10 రూపాయలు పెట్టాడు, అతనికి 50 రూపాయలు వచ్చింది అనుకోండి, అతని ఇంట్లో జోబులో హాయిగా పెట్టుకొని అతని భార్య పిల్లలకి, అతని కుటుంబానికి, అతని తల్లిదండ్రులకి అతను ఖర్చు పెట్టుకొని అతని సిస్టమ్ని, అతని తాలూకు ఆఫీస్ని పెంచి పోషించమనండి. ఎవరికి ఇది లేదు. అది ఎందుకు అసలు బయటికి చెప్పండి? నీకు 50 వచ్చినా చెప్పొద్దు, నీకు 10 రూపాయలు నష్టం వచ్చినా చెప్పొద్దు. నువ్వు నిర్మాత దీంట్లో ఆ స్టాండర్డ్. నేనేమో ఇప్పుడు మా సైడ్ తప్పులేవు అనట్లేదండి, నేను అలాగేం మాట్లాడటంలా. నేనేమంటానంటే ఆ లీనియన్స్ ఎందుకు ఇస్తున్నారు? లెక్కలు మాట్లాడే లీనియన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇది కూర్చొని మీకు ఎంత వచ్చిందంట కదా, మీకు అంత వచ్చిందంట కదా అని అంటే, నిజంగా గట్టిగా అనుకుంటే, మేము అనుకుంటే, నాలాంటి డైరెక్టర్లు, నేను ఇదే వర్క్ అని పెట్టుకుని ఒక 10 మంది మన డైరెక్టర్లు అందరం కనుక్కొని కూర్చుంటే మేము ఎంతసేపు ఎక్స్పోజ్ చేయడానికి? మేము కూడా ఒక ఎప్పుడు యూట్యూబ్, వస్తుంది మీకు ఆ యూనిటీ? అది కష్టం. మళ్ళీ ఇక్కడ నేను డౌన్ అయిపోయాను. అది ఆ యూనిటీ రావాలని నేను 100% కోరుకుంటున్నాను. నేను కలిసిన ప్రతి వాళ్ళతో ఇది మాట్లాడుతూనే ఉన్నాను. నేనేమంటానంటే సినిమా విమర్శ అనేది ఖచ్చితంగా ఉండాలి. సినిమా విమర్శ అనేది విమర్శ ఉండకూడదని, చేయకపోవటం అనేది కూడా తప్పే. విమర్శ ఉండాలి కదా. విమర్శ ఖచ్చితంగా ఉండాలి. దాని మీద చర్చ జరగాలి, విమర్శ ఉండాలి, ఫోరమ్స్ ఉండాలి, హెల్తీ డిస్కషన్ ఉండాలి. అంతేగాని సినిమాని చంపేసే విధంగా ఒక నెగిటివిటీని ప్రచారం చేసి దాని మీద బ్రతకడం, అది కూడా ఎప్పుడు అదే సినిమా దగ్గర డబ్బులు తీసుకొని బ్రతకడం అనేది చాలా నీచం. రెండోది ఏంటంటే మళ్ళీ పార్షియాలిటీ. ఇప్పుడు మీకు వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఉంది, ఓకే. మెగా ఫ్యామిలీ సినిమాలన్నిటికీ మీరు ఏ రివ్యూలు ఇస్తున్నారు? ఎందుకు అంటే మీరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీ అధ్యక్షుడు కాబట్టి మీకు ఆ ఫ్యామిలీ నుండి వచ్చే ఏ హీరో అయినా బై డిఫాల్ట్ మీరు శత్రువు అనుకుంటూ మీరు చేసినప్పుడు మీరు సినిమా జర్నలిజం ఎక్కడ చేస్తున్నారు? అది తుచ్చం, అది నీచత్వం. ఖచ్చితంగా అదైతే ఉందంటారు. 200% ఉంది. మీరు గత 20 సినిమాలు తీసుకోండి. నిన్న అఖండ 2 సినిమా గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు షాక్ అనిపించింది. ఎట్లాగంటే ఎందుకు చూడాలి, వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్. ఇదేంటి నాకు అసలు నిజంగా ఐ ప్రామిస్ యూ, అఖండ 2 సినిమా నా దృష్టిలో ఒక మంచి సినిమా సార్. అది మంచిదా చెడ్డదని మనం మాట్లాడొద్దు సార్. అది ఒక ప్రోడక్ట్, అది జనాలకు తయారు చేయబడిన ఒక ప్రోడక్ట్. కరెక్ట్. అది జనాలు బాగుంటే తీసుకుంటారు, బాగాలేకపోతే వదిలేస్తారు. నాట్ ఓన్లీ అఖండ, ఏదైనా కానివ్వండి. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, బట్ ఇవాళ 25 రోజు దాటి 26వ రోజుకి వచ్చి ఇంకా స్టిల్ 200 థియేటర్లు ఆడుతున్న సినిమాని, ఇప్పుడు ఆ సినిమాని మీరు ఎలాగా జడ్జ్ చేస్తారు? మీరెవరు జడ్జ్ చేయడానికి? మీరెవరండి? కరెక్ట్. మీరు కాదు కదా జడ్జ్ చేసింది, జనాలు కదా తీర్పిచ్చారు. జనాలకు నచ్చలేదు అనుకోండి, మధ్యాహ్నం కంతా మ్యాట్నీకి అంతా వెళ్ళిపోద్ది. 3వ రోజు ఉండదు కదా. 3వ రోజు ఉండదు, ఉంటుందన్నా థియేటర్ ఉంచుడు, అంతే కదా. ఇప్పుడు ఇదే మళ్ళీ నాగవంశీ గారు ఒక సినిమా ఆడుతుంటే అది ఎందుకు ఆడుతుంది అని మీరు ఎలా మాట్లాడతారు? అది మీరెవరు చెప్పడానికి? అంటే జనాలని మీరు ప్రొవోక్ చేస్తున్నారు. అంటే ఇది మంచి సినిమా కాదు, మీరు ఎందుకు చూస్తున్నారు, మీరు చూడకండి, మీరు చూడడం వల్ల అది ఆల్రెడీ రాసింది తప్పైపోతుంది, మేము రాత అది బాగలేదు. బాహుబలి లాంటి సినిమాకి అంటే ఆస్కార్ వరకు వెళ్ళిన సినిమాకి ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తాని, ఆత్మగౌరవాన్ని, అంటే తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని పతాక స్థాయిలో నిలబెట్టిన అలాంటి సినిమాకి ఏ రేటింగ్ ఇచ్చారు? తర్వాత రెండోసారి రివ్యూ రాసుకున్నాము అంటేనే అది ఎంత నీచమైన జర్నలిజం. అంటే నీ ఒపీనియన్ మీదే నీకు గౌరవం లేనప్పుడు, అంటే నమ్మకం లేనప్పుడు అంటే నువ్వు ఊసర వెళ్ళివా, జర్నలిస్టువా? ఇట్లాంటి మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. అదేనండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎందుకు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్గా ఎప్పుడు కనిపించరు? మీకు ఎందుకు ముందు వరుసలో మీకు మైక్ ఇవ్వట్లేదు? లేదంటే అదొక సిస్టమ్, అదొక పిఆర్ వ్యవస్థ. పిఆర్ వ్యవస్థని ఎందుకు మీరెవరు ఇచ్చేయట్లేదు? మీరు ఎందుకు ఇచ్చేయట్లేదు? నేను వెళ్తే నేను ఖచ్చితంగా ముందే. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను ఈ సినిమా నుండి నేను మొన్న చాలా క్లియర్గా చెప్పాను, నెక్స్ట్ సినిమాలు కూడా ఇదే చెప్తాను. నేను పిలిచిన వాళ్ళని మాత్రమే పిలవాలి. అది తప్పు కదా. ఏది? అది అందరూ రావాలి, ఎవరైనా. నేను చెప్తున్నాను నా సినిమా ఇప్పుడు అది దీంట్లో మీతో ఏకీపించండి. నా ఉద్దేశం ఏంటంటే, నా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది,
నా ఫంక్షను హ్యాపీగా పాజిటివ్గా జరగాలని నేను కోరుకుంటున్నాను. పాజిటివ్ పీపుల్ వచ్చి కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఫంక్షన్లోకి వచ్చి ఎవడో పాల్లో ఒక నిమ్మకాయ పిండుతాను, సాంబార్లో బల్లేస్తానని దాన్ని నేను ఒప్పుకోను. కోర్స్. కాకపోతే ఎప్పుడైతే మీరు ఒక సినిమా ప్రపంచంలోకి వచ్చారో, ఏదైతే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చారో, మీరు మీ ఇంట్లో ఫంక్షన్ మీ ఇష్ట ప్రకారం చేసుకోవడానికి లేదు అని మీరు అనుకుంటున్నారా? అలా కుదరదు. అలా చేయొచ్చు అన్నది కూడా చేయొచ్చు అని నేను మీరు చూపించండి, చూద్దాం. చూస్తాను, ఖచ్చితంగా నేను చేద్దాం అనుకుంటాను. ఈ సినిమాతో మొదలు పెట్టాను కూడా నేను. అది అదే ఏం లేదు, మీరే నేనేమంటానంటే, మీరు వచ్చి సినిమాకి సంబంధించిన ఏ ప్రశ్నైనా అడగండి. టెక్నికల్గా ఒక్క జర్నలిస్ట్ అయినా టెక్నికల్ విషయాలు అంటే కెమెరామెన్ ఎక్కడి నుండి వచ్చాడండి, ఇంతకుముందు ఏం పని చేశాడు ఆయన, ఏం కెమెరా వాడారు, లెన్సెస్ ఏంటి, అవునా ఈ కంపెనీయా, అనామార్ఫిక్ అంటే ఏంటి, మేము ఏదో వింటున్నాము మాకు చెప్పొచ్చు కదా అంటే దాని ద్వారా 100 మందికి సమాధానం వెళ్తుంది కదా. అలాంటి ప్రశ్నలు అడగకుండా నువ్వు చీరలాగావా, నువ్వు కొంగులాగావా, మీరిద్దరు నిజంగానే ముద్దులు పెట్టుకున్నారు, ఏంటండి ఈ ప్రశ్నలు ఇవన్నీ? ఏం చెప్పాలి సార్, ఇట్లాగా మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ముందు వరుసలో మేము కనబడతలేదంటే ఎందుకే అడిగే వాళ్ళ మధ్యలో ఫిట్ అవ్వలేక సఫికేషన్ సార్, ఊపిరి ఆడతలేదు మాకు, ఊపిరి ఆడతలా ఈ పిఆర్ వ్యవస్థతోని. 24 ఏళ్ళు జర్నలిజం చేసినాక ఎక్కడికి వెళ్ళాలి మేము? ఒకడు ఇప్పుడు ఇవాళ కరుణ్ కుమార్ గారి ఇంటర్వ్యూ అనగానే ఆనందంగా చేయాలి, మాట్లాడాలి, ఆయన మాట్లాడగలరని చెప్పి వచ్చాం. ఎంతవరకు మీతో ఇలా మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు? లేదు, చాలా తక్కువ. సో నేను అలా కాకుండా కూర్చొని మీరు ఏం చేశారు, మీరు ఏం భోజనం చేస్తారు, మీ ఆరోగ్య రహస్యం, ఫిట్నెస్ ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నేను చాలా స్ట్రిక్ట్గా అనుకున్నాను. ఒకటి. రెండోది, నేను పని చేసుకుంటూ పోతాను. ఇప్పుడు ఏమవుద్ది, మ్యాక్సిమం నాకు జరిగే నష్టం ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ వార్త పడుతుంది. సరే వస్తుందండి, ఏమవుద్ది, నాకు సినిమాలు రావు అంతే కదా. రాకపోతే ఏమవుద్ది, సీరియల్ చేసుకుంటాను, సినిమాలు అది కూడా రాదు, ఇంకే షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాను, అది కూడా రాదు. నాకు రాతొచ్చు కాబట్టి ఏ జర్నలిజమో లేకపోతే ఒక రచయితగాను ఇదే కాదు, భోజ్పూర్కి వెళ్ళి సినిమా తీసుకుంటా. అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు వస్తే భోజ్పూర్కి వస్తే వీళ్ళు రారు కదా. అంటే వీళ్ళకి భయపడి కరుణ్ కుమార్ గారు వెళ్ళిపోతున్నారా? పర్లేదండి, ఎగ్జిస్టెన్స్ ఉండాలి కదా. నేను అది చెప్తున్నా. ఇప్పుడు అంతకుమించి మనకి ఇప్పుడు ఏమైపోద్ది అంటున్నా. నిజంగానే ఇదే మాట ఆ దర్శకుడిని అడిగాను సార్. నేను ఒక పెద్ద దర్శకుడిని అడిగా, ఏంటి అసలు అంత భయపడుతున్నారు, ఎందుకు భయపడాలి? మీరు సినిమా తీసి మీరు 100 కోట్ల సినిమా తీసి. మొన్న నేను ఒక పిఆర్ మిత్రుడితో మాట్లాడుతుంటే ఆయన ఎంత వాపోయాడంటే, ఆయన మొబైల్ తీసి చూపించాడు, సార్ నాకు పిలవాలని లేదు, ఆ పోతాను చెడగొట్టను, కానీ నిర్మాతలే చూడండి ఆయన వస్తున్నాడా, ఆయన వస్తున్నాడంటే, ఆయన వస్తే ఏంటి, ఆయన కోసం నువ్వు సినిమా తీసావు, జనం కోసం సినిమా తీసావు. కానీ నాకైతే ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్ అండ్ లాట్ సార్. దేనికంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అది చెడుగానా మంచిగానా అనేది పక్కన పెడితే, మంచికైనా చెడుకైనా అతని గురించి మాట్లాడుతున్నారు. ఆయనకి ఈ వయసులో అలాంటి ఒక రావటం అనేది ఒక జర్నలిస్ట్గా ఓకే, ఆయన ఎంజాయ్ చేయనివ్వండి సార్. అదే ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు ఎంజాయ్ చెయ్యి. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు చాలా దీనిలో చెప్తాం, మీరు ఒక పూట చేసి మర్చిపోయి ఒక చిన్న విమర్శ లేకపోతే ఒక వ్యాసం ద్వారా ఒక 20-30 మంది ఫ్యామిలీస్ నాశనం అయిపోతాయి, తెలుసా మీకు? కదా ఇది నేను మొత్తుకుంటున్నాను సార్. నాశనం అయిపోతాయి అంటే ఎంత నాశనం అయిపోతాయి అంటే, తట్టుకోగలిగినోడు తట్టుకుంటాడు, తట్టుకోలేనోడు తట్టుకోలేడు. నిజంగానే వాడు ఊరిలో వెళ్ళిపోతాడు. ఇక్కడ మొత్తం మీకు ఎంత నాశనం అయిపోతుందో తెలుసా? మీకు అసలు తెలియదు. అంటే టెక్నీషియన్స్, హీరోలు, హీరోయిన్ తాలూకా కెరీర్లు, అందులోనే ఏదో ఆశగా చేద్దామని కొత్తగా, ఇప్పుడు నేను కొత్తగా ఒకరిని పరిచయం చేశాను అనుకోండి, వాడు ఎన్ని ఆశలతో వస్తాడు. తర్వాత ఒక ఏదో టైంపాస్కి ఈరోజు నాకు ఖాళీగా ఉన్నాను, కథ రాస్తాను అనేది ఉండదు కదండి. అది కొన్ని ఏళ్ల శ్రమ. ఆ ఏళ్ల శ్రమ, ఆ దాని నుండి వచ్చిన ఇది, అంటే ఒక యాక్టర్ అయినా ఒక టెక్నీషియన్ అయినా ఎంత స్ట్రగుల్ అయ్యి పొద్దున్న లేచి ఇదంతా పనిచేస్తేనే ఇక్కడ దాకా రాగలుగుతాం. వాళ్ళ తాలూకా ఒక సంవత్సరం కృషిని నువ్వు అప్రిషియేట్ చేయకు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు పొగడాల్సిన అవసరం లేదు. తెగుడు, అది కూడా తప్పులేదు, విమర్శనాత్మకంగా నువ్వు తెగుడు, అంతేగాని వాళ్ళని నాశనం చేసేటట్టుగా నువ్వు చేయడం వలన ఏం లాభం. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే, మనం ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మను నరుక్కుంటున్నట్టుగా ఉంటుంది. ఆ కొమ్మని నరుక్కుంటూ ఏ రోజు వాళ్ళు కింద పడతారన్నదాన్ని నిర్మాతలైనా డైరెక్టర్స్ అయినా, ఇప్పుడు ఇదేం లేదండి. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఒక్క మెసేజ్ పెట్టుకుంటే
ఇండస్ట్రీలో వాళ్ళంతా కలిపి అందరు కలిసి. ఒక్క రాత్రిలో ఇది సాల్వ్ అయిపోద్ది ప్రాబ్లం. కానీ మీతో కలిసి వచ్చేవాళ్ళు ఎంతమంది? అదే అంటున్నా. ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. సో అది కాదు. సో మనమే ఒక మనిషిని పెద్ద చేస్తున్నాం. అదే ఇప్పుడు హనీ సినిమాలో ఇప్పుడు ఆ పిల్లిమాయ అనేది ఏదైతే ఉందో ఇది పిల్లిమాయ. ఇది పిల్లిమాయ. ఎగ్జాక్ట్లీ పిల్లిమాయ. అంటే పిల్లిమాయ అనేది లేనే లేదు. మనం ఊహించుకొని ఊహించుకొని సృష్టించుకుంటే చేస్తున్నాం. ఏం లేదు. నేను ఆ సైట్లో కనుక ఎప్పుడైనా చూసాను, నేను చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. చూస్తే అందులో ఏముందంటే కాల్ బాయ్, దాని కింద వచ్చే కామెంట్లు ఎవడు కూడా కాల్ బాయ్ సర్వీసెస్, కాల్ గర్ల్ సర్వీసెస్, మసాజ్ సర్వీసెస్ వాళ్ళే పెడతారు తప్ప ఒక ప్రేక్షకుడు ఒకటి చూసి లేదంటే అతను తిడుతూ వచ్చిన ఇవే ఉంటాయి తప్ప అవును నువ్వు కరెక్ట్గా రాసావు అనేది ఒక్క కామెంట్ చూపించండి మీరు. కరెక్ట్. సో అలాంటి సైట్లకి ఎందుకు మనం బయటపెడుతున్నాం? అసలు సైట్ వల్ల ఏమొస్తుంది? ఇది సార్ ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా? పొగరుతో చెప్తా ఇప్పుడు నేను సినిమాలు ఇప్పుడు నేను తీయక్కర్లే. ఓకే, నా దగ్గర ఉండి నా వరకు ఇది వ్యక్తిగతంగా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను మీలాంటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నాకున్న ఈరోజు రెప్యుటేషన్కి నేను ఒక డాష్ బోర్డు తెచ్చుకొని నేను రెగ్యులర్గా 30 నిమిషాలు చొప్పున సినిమాలు చేసుకొని డాష్ బోర్డ్లో అలౌ చేసిన డాష్ బోర్డ్లోను మిగతా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే సినిమా డైరెక్టర్గా, సినిమా ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ సంపాదిస్తాను తెలుసా మీకు? కరెక్ట్. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికంటే షాలిమార్ దగ్గర లేకపోతే టీ సిరీస్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి తెలుసా మీకు? ఎందుకంటే ఫ్యూచర్ అంతా యూట్యూబ్. ఓకే, డిజిటల్లోనే డబ్బు ఉంది. అది చేసుకుంటాను నేను. కథలు చెప్పేవాడికి ఉన్నాడు కదా. నేను ఇప్పుడు ఆ విషయంలో నేను తప్పు చేయను కదా. తప్పు చేయలేదు, దాన్ని ఎవరు అడ్డుకోలేరు కదా. అది నేను చేస్తాను. సరే అయిపోయింది, ఇంకేం చేయగలరు మీరు? ఓటీటీకి వెళ్ళి నేను కథ చెప్తాను. ఇలాగ ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సత్తువుతో? అది తెలియదు. అది ఇది సార్ ఇది అందుకే మీకు చెప్పాను, ఇందాకే చెప్పాను. నాలుగో రోజుకి నేను ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయితే 4వ రోజుకి నేను బయటకు వచ్చి పని వెతుక్కొని ఒక పని కంప్లీట్ చేసి ఇప్పుడు మీ ముందు పెట్టాను కదా సార్. కరెక్ట్. మీ ముందు పెట్టాను కదా. పని అయితే చేసిందే కదా, నేనేమి కబుర్లు చెప్పట్లేదు. ఒక పని అయిపోయింది. మేలో అయిపోయింది సినిమా మాది. మేలో సినిమా అయిపోతే జూన్ జూలైకి అంతా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఆగస్ట్ నుండి చిన్న చితకా పనులన్నీ చేసుకుంటూ వచ్చి బిజినెస్ మొదలుపెట్టి బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు అనౌన్స్మెంట్కి వచ్చాం. సూపర్. ఓకే, ఈలోగా నేను ఏం చేసి అంటే ఓటీటీ నుండి మనకి ప్రెజర్ ఉండకూడదు, లాస్ట్ మినిట్లో మళ్ళీ ఇది అవ్వకూడదని ఈలోగా నేను రాసుకోవాల్సిన కథలు రాసుకున్నాను, పిచ్ చేయాల్సిన పిచ్ చేశాను. చెప్పాను కదా మీకు 70-80 నరేషన్లు ఇచ్చాను నేను ఇప్పుడు. సో నేను కనిపించిన ప్రతి ఒక్కరిని పని అడుగుతున్నాను, పని చేద్దామని అడుగుతున్నాను. అన్నీ బాగుంటే ఈ సంవత్సరం చాలా మంచి అనౌన్స్మెంట్లు, 3 అనౌన్స్మెంట్లు, సూపర్ అనౌన్స్మెంట్స్ వస్తాయి సార్. నేను కూడా ఎదురు చూస్తున్నాను. వై? బికాస్ మీ హీరో నవీన్ చంద్రకి అమెజాన్లో ఎన్ని సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలకి చాలా మంచి అవును. ఆయన ఇప్పుడు 11 సినిమాలు ఇవన్నీ ఒకటండి. ఇన్స్పెక్టర్ రిషి చాలా పెద్ద ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి 2 అవుతుంది. ఇది షూట్ అవుతుంది. ఆయన ఆ షూట్లోనే ఉన్నారు. వెరీ నైస్. లేకపోతే ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా కూర్చోవాలి. 12th టైంకి వస్తారు అనుకుంటా. 12th వరకు షూట్ అనుకుంటాను. 12th తర్వాత ఆయన వస్తారు. మంచి యాక్టర్ సార్, అద్భుతమైన యాక్టర్. ఆకలి మీద ఉండే యాక్టర్. ఆకలి మీద ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు, వెరీ డౌన్ టు ఎర్త్, క్యారెక్టర్లోకి వెళ్తాడు. ఆ క్యారెక్టర్తో పాటు మీతో పాటు ట్రావెల్ చేస్తాడు. ఆ సినిమా బడ్జెట్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తాడు. అసలు ఏమీ ఇన్హిబిషన్స్ ఉండవు, ఏం లేదు. అందరూ అది దివ్య పిళ్ళై గారు గుర్తుకుంటే స్టార్టింగ్లో భయపడ్డాను నేను. అంటే మలయాళం నుండి వస్తున్నారు ఆవిడ అక్కడ. కానీ భలే అందగత్తే సార్ పర్ఫార్మర్. అంటే నా ఉద్దేశం షీఈ్ అ బ్యూటీ ఇన్ ద ఫిట్ ఇన్ ద స్క్రీన్. చాలా 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 ఇందులో పాపం ఆవిడకి బ్యూటీని చూపించే స్కోప్ చాలా తక్కువ అనమాట. ఇట్లా అంటే కంప్లీట్గా డీగ్లామరస్ క్యారెక్టర్ అన్నప్పటికీ చేశారు. అంటే అద్భుతమైన పర్ఫార్మర్. అయితే సార్ ఇక్కడ సందర్భం అవునో కాదో తెలియదు, మీరు మాట్లాడగలిగే పరిస్థితిలో ఉంటారన్న నమ్మకంతో అసలు ఒక చర్చ జరుగుతుంటే చాలా అసహ్యంగా ఉండింది సార్. ఒక 10 రోజులు బట్టి ప్రతి న్యూస్లోనూ, ప్రతి యూట్యూబ్లోనూ, ప్రతి ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లోనూ ఇదే లొల్లి అవుతుంటే ఈ సమాజం ఏం ఆలోచిస్తుందనే ఒక బాధగా ఉన్నాను. యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అసలు ఇది ఒక చర్చేనా? ఎందుకు దీని గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు నేను అది చర్చ చేయాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది. ఏంటి సార్ ఇది శివాజీ గారు, అనసూయ గారి టాపిక్? నేను శివాజీ గారు అయితే విన్నానండి. నేను చాలా నిజం చెప్తున్నాను. ఎక్కడ మేము తప్పించుకునే ధోరణి అయితే ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే నాకని కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఫెమినిజం అని అంటే నేను ఫాలో అయ్యేవాడిని, లిటరేచర్ని ఫాలో అయ్యేవాడిని, ఆ సమూహాలతో పనిచేసిన వాడిని. అంటే
కమ్యూనిజము, ఫెమినిజము, తర్వాత దళితిజము వీళ్ళందరితోని అందరూ అంటే ఉధృతంగా దాంట్లో పనిచేస్తూ రాస్తున్న వాళ్ళందరూ నాకు స్నేహితులున్నారు. ఓకే. ఇజాలన్నిట్లోని. అన్నీ ఇదాలంటే దానిపైన ఇప్పుడు దళిత్ లిటరేచర్ రాసేవారున్నారు. ఫెమినిస్టిక్ లిటరేచర్ ఇప్పుడు కుప్పిలి పద్మ గారి కంటే పెద్ద అవును. ఫెమినిస్ట్ అయితే నాకెవరు తెలీదు. అవును. కుపిల్ పద్మ గారు అవును. ఓకే. ఆవిడని అమ్మ అని పిలుస్తాను. ఆవిడకి నన్ను పెద్ద కొడుకు అంటారు ఆవిడ. ఓకే. సో, నేను అలాంటి మనుషులతో మెసిలినవాడిని. హ్మ్. ఓకేనండి. సో, నా దృష్టిలో మరి ఫెమినిజం ఆ అనేది కుపిల్ పద్మ గారు ఎంత చక్కగా నిండుగా అదే అంటున్నా. సో, ఫెమినిజం అనే దానికి నాకు వేరే డెఫినిషన్ ఉంది. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో భాషలో ప్రాబ్లమ్ ఉంది. ఆయన చెప్పిన విషయం ఏం చెప్పాలనుకున్నారో, ఆయన ఏం చెప్పారు అన్నది కంప్లీట్‌గా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అభిప్రాయం. ఇప్పుడు నాకెలాగైతే ఒక అభిప్రాయం ఉందో, ఆయనకు ఒక అభిప్రాయం ఉందో అది చెప్పారు. వాడిన భాష అయితే కరెక్ట్ కాదు. దానికి ఆయన సారీ చెప్పారు. సో, దాని మీద దుమారం అంటే పురి గారే చెప్పినట్టున్నారు. అవును. మనోభావాలు దెబ్బతినడం మనకు గురించి. తిన్నంత దెబ్బ ఎవరికి తినరు ఆ! మనోభావాలు. సో, పనిచేసే వాళ్ళం పని చేసుకుంటూ పోవాలి ఒకటి. టూ మచ్ ఆఫ్ టాపిక్స్‌లోకి మనం వెళ్ళకూడదు 2. మూడోది ప్రతి మనిషికి అభిప్రాయాలుంటాయి. అభిప్రాయాలని విభేదించే వాళ్ళు ఆపోజిట్‌లో ఉంటారు. వాళ్ళ తాలూకా ఇది. ఇదేదైతే జరుగుతుందో అది కంప్లీట్‌గా ఆహ్, అనవసరం అని నా ఉద్దేశం. అన్‌అవాయిడబుల్. ఆ! అహా! అనవసరం. అవాయిడబుల్. అవాయిడబుల్ అది. హ్మ్. అదసలు అవసరమే లేదు. ఆయన సారీ చెప్పారు. అక్కడికి అది అయిపోయింది. అది ఆయన అభిప్రాయం. దానికి ఆయనకి మహిళా కమిషన్ పిలిచినట్టున్నారు. అవును. పిలిచారు. ఆయన అక్కడికెళ్ళి ఇది చెప్పారు. సో, దాన్ని ప్రతిరోజు ఒక మానిపోయిన దాన్ని మళ్ళీ గెలుక్కుంటూ ఉండడం ఒకటి. తర్వాత నాకు వాళ్ళిద్దరి అభిప్రాయాలతోని నాకు ఏకీభావం లేదు. మళ్ళీ అది చెప్తున్నా. ఇప్పుడు మీరు నన్నడిగారు కాబట్టి హ్మ్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. శివాజీ గారి ఒపీనియన్‌తోని నాకు ఏకాభిప్రాయం లేదు. అనసూయ గారి అభిప్రాయంతోని నాకు ఏకాభిప్రాయం లేదు. దానికి రిలేటెడ్‌గా జరుగుతున్న ఏ చర్చలో నాకు ఏకాభిప్రాయం లేదు. నాకు తెలిసిన నేను నమ్మే ఫెమినిజం ఏదైతే ఉందో దాంట్లోకి ఇవేవి ఫాలో అవ్వవు. ఇది బాగుంది యాక్చువల్లీ. అంతే. ఇప్పుడు నేను చూసిన ఫెమినిజం ఏంటంటే నేను ఒక కథ రాశాను. 'సాయమ్మ' అనే కథ. నా 'సవర్లకొండ' పుస్తకంలో కూడా ఉంటది ఆ కథ. హ్మ్. 'పుష్పలత నవ్విందని' ఒక కథ రాశాను. అది కూడా పుష్ప 'పుష్పలత నవ్విందని' ఒక కథ ఉంది. అది నాకు చాలా పేరు తీసుకొచ్చిన కథ. పుష్పలత నవ్వింది. ఆ! సో, లాస్ట్ ఇయర్ సాహిత్య అకాడమీ దీంట్లో కూడా ప్రింట్ అయిందది. ఓహ్! వెరీ నైస్. ఓకే. వాళ్ళు హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేసి ప్రింట్ చేశారు. సో, ఈ 'సాయం' అనే కథలో 1947 ఆగస్టు 14థ్ రోజు శోభనం అయితున్న ఒక ఇంట్లో ఆ కథ మొదలవుతది. ఒక ఆమెకి శోభనం జరుగుతుంది. ఆ శోభనం జరుగుతున్న ఇంట్లో మొదలవుద్ది. ఆమెని తయారు చేస్తూ ఉంటారు. ఆమెను తయారు చేస్తూ ఉంటే ఆమె అక్కడి నుండి బయలుదేరి మరదలు ఉంటది కదా! అంటే భర్త తాలూకా చెల్లెలు. చెల్లెలో, అక్కో ఉంటది కదా! నాకు కడుపు కొంచెం దీనిగా ఉంది. బయటికెళ్దాం అంటే ఆ రోజుల్లో బయటికి పబ్లిక్ టాయిలెట్లు లేవు కాబట్టి చెంబు తీసుకొని వెళ్ళారు. చెంబు తీసుకొని చెరువు వైపు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈమె తోడుగు నిలబడుతది. ఆమె పొదల్లోకి వెళ్ళి కూర్చుంటది. మరి రాదు. కనిపించదు. సో, ఆమె ఆ రాత్రి అక్కడి నుండి బయలుదేరి 30 కిలోమీటర్లు దాదాపు 30 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ తిరిగి ఊరికొచ్చేస్తది. ఏ ఊరికి? ఆమె సొంత కన్న ఊరు. ఊరికి. ఆ ఊర్లో ఆమె వాళ్ళ బావని ప్రేమించింది. బావ అనేవాడు కొంచెం పొలం తక్కువ ఉందని చెప్పి వాళ్ళ నాన్నాళ్ళు ఇవ్వలేదు. వాడికి పొలం లేదు. తక్కువ. వాళ్ళు పెద్ద సంపన్నులు కాదు. ఈ అమ్మాయికి మంచిదుంది అనేది. సో, ఆమొచ్చి తలుపు తట్టింది. వాళ్ళు ఓపెన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 4, 5 కంతా వచ్చి తలుపు తట్టింది. ఓపెన్ చేస్తే నేనొచ్చేసాను. ఇంక నేను ఇంట్లోనే ఉండిపోతానంది. అయిపోయింది. వాళ్ళక్కడ ఎతకడం మొదలుపెట్టారు. అంతా అయ్యి మొత్తం అప్పటికంత ట్రాన్స్‌పోర్టేషన్ ఏం లేదు గదా! ఆమొచ్చింది. వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికొచ్చినప్పటికి ఆమె వచ్చి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అతనికి నమస్కారం పెట్టి సారీ చెప్పి, నేను మా బావని నేను సో, మా బావతో ఇష్టపడ్డాను. ఉండిపోతాను. ఉండిపోతున్నాను. మీకు జరిగింది తప్పే. బట్ నాకు వాయిస్ లేకపోయింది. నేను మా నాన్నతోని ఇది చేశాను అని చెప్పి ఆమె ఆ పెళ్ళికి ముందు ఏంటంటే ఆమె బావతో ప్రేమ ఉందని వ్యక్తపరచడము, వాళ్ళ నాన్న ఆమెను కొట్టడము ఇదంతా ఉంది. అక్కడ ఒక డైలాగ్ ఉంటది. ఆమె చెప్తది. ఆళ్ళకి సారీ చెప్పిన తర్వాత, "నాన్న నేను ఇతన్ని ప్రేమించాను. నీకు చెప్పాను. నీకు నచ్చిందో నచ్చలేదో తర్వాత సంగతి. నువ్వు నా మీద చెయ్యేసావు. ఓకే. ఓకే. హ్మ్. నా మీద చెయ్యేసే అధికారం నీకు కాదు, నా మొగుడికి ఎవ్వరికీ లేదు. నన్ను కొట్టే అధికారం అయితే లేదు. ఓకే. ఇది నా బ్రతుకు. నా ఇష్టం వచ్చినట్టు నేను బతికే అవకాశం నాకుంది. నేను వచ్చేసానని చెప్పాను. వచ్చి అక్కడుండి తర్వాత ఆమె ముగ్గురు పిల్లల్ని కని, ఆ ముగ్గురు పిల్లల్ని ప్రయోజకులను చేసి
చేసింది. ఈ టోటాలిటీలో ఆమె ఆ ఊరైతే ఎప్పుడు చిన్నప్పటి నుండి చచ్చిపోయిన దాకా ఆమె దాటదు. ఊరే దాటలేదు. ఆమె ఒకే ఒకసారి ఊరు పొలిమేర దాటి బయటికెళ్ళింది. అదేంటంటే పెళ్లి తర్వాత అక్కడికెళ్ళింది. వచ్చింది కదా! తర్వాత పెద్దయిన తర్వాత ఆళ్ళ మనవరాళ్ళు అడుగుతారు. ఎందుకే నువ్వు ఊరు అంటే ఆమె తర్వాత రేడియోని చూస్తది, టీవీని చూస్తది, మొబైల్‌ని చూస్తది, ఐఫోన్ వరకు అన్నీ చూసి తర్వాత కూడా 90 ఏళ్ల వరకు దిట్టంగా ఉండి ఆమె ఇదున్నప్పుడు మనవరాలు అడిగితే ఆమె చెప్తది. ఆ రాత్రి పూట నాకు నా జీవితంలో పుట్టి పెరిగి నేనెప్పుడు ఊరు దాటి బయటికెళ్ళింది లేదు. ఊరి చివర మామిడి చెట్టు దాటి నేనెప్పుడు చూసింది లేదు. అలాంటిది నేను వేరే ఊరికెళ్ళాను. అక్కడి నుండి ఊరికి గుర్తుపెట్టుకుంటూ ఎళ్ళాను. అమావాస్య ఆ రాత్రి పూట ఊరంతా సంబరాలు చేసుకుంటుంటే, నేను ఆ రాత్రి పూట చీకట్లోన పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటే ఒకటి అనుకున్నాను. నాకు నా ఊరికెళ్ళేటట్టుగా భగవంతుడా నన్ను తీసుకెళ్ళు. చేర్చు. సింహాద్రప్పనికి మొక్కుంటదామె. హ్మ్. సింహాద్రప్పన్న నా నన్ను ఊరికి ఊరికి తీసుకెళ్ళిపోయినట్టు నాకు ఈ రాత్రి శక్తివు. దెయ్యాలున్నాయో, భూతాలున్నాయో అంటే 1947లో ఒక పల్లెటూరులో జరుగుతుందట. పల్లెటూరు అంటే క్రూర మృగాలు, పాములు వీటన్నిటి మధ్యలో నుంచి ఒక 18 ఏళ్ల ఆడపిల్ల ఒళ్ళంతా నగలతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు నేను మొక్కుకున్నాను జీవితాంతం నేను నీకు ప్రతిరోజు చందనం అరగదీసి, బొట్టు పెట్టి నీకు పూజ చేస్తాను. ఇంతే నేను చేయగలను. నేను వెళ్ళిపోవాలి ఊరికే అని చెప్పి వచ్చాను. అలా వచ్చాను కాబట్టి ఈరోజు వరకు నేను ప్రతిరోజు నాకదయింది. నాకు నా భర్త దొరికాడు. నాకు కుటుంబం అయిపోయింది. నా పిల్లలు సెటిల్ అయ్యారు. ఇదంతా ఎవరు? దేవుడిచ్చిందే కదా! సో, నేను ఆ దేవుడికి ఈ రోజు వరకు, ఏ రోజు కూడా చచ్చిపోయినంత వరకు చందనం అరగదీసి అతనికి పెట్టకుండా లేను. లేను. నేను అందుకని బయటికెళ్ళినా, ఇంకొక ఊరికెళ్ళినా, ఇంకో దగ్గరికెళ్ళినా అది జరగదు. సో, నేను దేవుడికిచ్చిన మాట తప్పినట్టు అవుద్ది. అందుకని నేను ఎళ్ళలేదు అని చెప్తది. ఆమె చచ్చిపోయిన తర్వాత పొలిమేర దాటి ఆమె శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు పెద్ద కోడలు ఏడవడంతో కథ ముగిసిపోద్ది. సో, దిస్ ఈజ్ వాట్ ఫెమినిజం ఐ బిలీవ్. అంటే ఆ రోజులో నచ్చినోడి కోసం ఒక అమ్మాయి 30 ఏళ్ళు 30 కిలోమీటర్ల దూరం ఇది ఇప్పుడంతా ఫిక్షన్ అని మీరు అనుకోవచ్చు. అవును. ఇది మా మేనత్త కథ. ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! ఓహ్! ఇందులో నేను రాసింది ఫిక్షను ఇదంతా ఒకటి ఉంటుంది కదా! మా మేనత్త కథ ఇది. మా నాన్నగారి వాళ్ళ అక్క కథ. అబ్బా! అందుకని అది రియాలిటీగా ఉంది. రియాలిటీకి దగ్గరగా ఉంది. ఇదంతా జరిగింది. దీంట్లో నేను ఎలిమెంట్స్ లిటరేచర్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ ఫిక్షన్ అంతా యాడ్ చేసి డైలాగ్ ఇంత రాశాను తప్ప ఇది జరిగింది. ఇది ఫెమినిజం. దీన్ని నేను ఫెమినిజం అంటాను. 'పుష్పలత నవ్వింది' అనే ఒక కథ ఉంది. అది మీరు చదివితే మీకు చెప్తాను. పెద్ద మనిషి కానీ ఒక అమ్మాయి గురించి తల్లి ఏం డెసిషన్ తీసుకుంది. సో, దీన్ని నేను ఫెమినిజం అనుకుంటాను. అంతే అంటే నాకు తెలిసిన ఫెమినిజం వేరు. అంటే నేను చూసిన ఫెమినిజం వేరు. అంటే అంటే పెద్ద ఎవరి పెద్ద బట్టలు వాళ్ళు పెద్ద లేదండి. పెద్ద పెద్ద సమస్యలొచ్చినప్పుడు పొయ్యి దగ్గర పుల్లలు పెట్టుకుంటూ, పొయ్యిలో పుల్లలు పెట్టుకుంటూ కూతురికో లేకపోతే కొడుక్కో బుద్ధులు చెప్పి పెద్ద పెద్ద సమస్యల్ని ఈరోజు కోర్టులు కూడా తీర్చలేని సమస్యల్ని పొయ్యి దగ్గర పుల్లలు పరిష్కరించుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. తర్వాత మా ఊర్లో సిరిపిల్లి పాపమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఊరు మొత్తాన్ని గడగడలాడించింది. అలాగని చెప్పి ఆమేమి గయ్యాళిది కాదు, ఇది కాదు. ఆ పవర్. దాన్ని నేను ఫెమినిజం అంటాను. సో, ఈక్వాలిటీ, హక్కులు వాటన్నిటి గురించి మాట్లాడడం వేరు. దాన్ని వేరే విధంగా తీసుకోవడం. అందుకని చెప్తున్నాను. నాకు వాళ్ళిద్దరితోనూ నాకు ఏకీభవం ఉంది. ఆయనది తప్పే అనుకుంటున్నాను. ఈవిడది తప్పే అనుకుంటున్నాను. నాకు 2 సైడ్‌లు కూడా నాకు ఏకాభిప్రాయం లేదు. నా అభిప్రాయం ఏంటంటే నాకు తెలిసిన ఫెమినిజం గాని, నాకు తెలిసిన ఇది గాని వేరు. సో, నేను అందులోకి అందుకని దానిపైన నాకు ఏ అభిప్రాయం లేదు. నాకు వీటి వల్ల నాకు కొత్త కథలు పుడుతున్నాయి. నా మైండ్‌లో నేను రాసుకుంటాను కదా! ఒక కొత్త కథ తయారు చేసుకున్నాను. అంటే లేటెస్ట్‌గా వెర్షన్స్ ఎలా ఉంటుంది. హ్మ్. దిస్ ఈజ్ 2026 వెర్షన్. హ్మ్. ప్రపంచం ఎలా మారుతుందనేది ఒకటి రాశాను. హ్మ్. మీకు వినిపిస్తానులే. అలాగే. అలాగే. ఎనీవేస్ సార్ సూపర్. రండి మీరు ఫిబ్రవరి 6వ తారీఖున హనీతో. హనీ చూసిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. ఖచ్చితంగా. ఖచ్చితంగా. దీనికంటే వరల్డ్ సినిమా గురించి, పుస్తకాల గురించి, ఒక Sure. పర్టికులర్ టాపిక్ గురించి, Sure. అంటరానితనం గురించి, మనం అనుభవించిన మనం అంటే ఐ మీన్ నేనో మీరో కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో అనుభవించినవన్నీ కూడా మనం మాట్లాడొచ్చు. యూట్యూబ్ అనేది ఒక అద్భుతమైన వేదిక. దానిలో ఖచ్చితంగా దిస్ ఇస్ మై ఓన్ ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా కంటెంట్ మాత్రమే మాట్లాడిస్తాం. వ్యక్తులు కాదు. అవును. వ్యవస్థలో జరుగుతున్న విషయాల్ని మాత్రమే ఖచ్చితంగా మాట్లాడతాం. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తాము మీరు చూద్దరు కానీ. సూపర్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. హనీతో మీరు ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసినాక మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఒక అద్భుతమైన డైరెక్టర్ కథ. అతను ఎంత జర్నీ చేసి ఎక్కడ ట్రావెల్ ఏజెంట్, ఎక్కడ సినిమా, ఎక్కడ సక్సెస్, ఎక్కడ ఫెయిల్యూర్, ఈరోజు నేను ఇంత కూర్చొని మాట్లాడగలుగుతున్నారంటే సరస్వతీదేవి. అందుకనే ఇలాంటి సరస్వతీదేవి పుష్కలంగా నింపుకున్న ఆయనతో
మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం. ఇది మొదటిసారి కరుణ్ కుమార్ గారు ట్యాగ్ తెలుగుకి వచ్చిన ఒక సందర్భం. హనీ అనే ఒక సినిమా విడుదలవుతుంది ఫిబ్రవరి 6వ తారీఖున. తర్వాత మనం అనేక విషయాలు, అనేక చర్చలు ఇంత కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.